శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పవిత్ర మందిరంలో అర్చనలు అందుకుని అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 7:30 ప్రారంభిస్తున్నాం. నేను వచ్చేటప్పటికే ఇంతమంది ఉంటారని నేను ఊహించలేదు. కారణం, నిన్న ఒకరు ప్రవచనం అయ్యాక రేపు 7:30కు ప్రారంభిస్తే మంచిదండి, వర్కింగ్ డే కదా అన్నారు. ఈ 2 నెలలు పైగా నేను ఈ దేశంలో తిరుగుతూ వర్కింగ్ డేలో 7:30 లోపల ప్రజలు రావడం ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాను. అందుకు ముందు మిమ్మల్ని అభినందిస్తున్నా, ఈ ఆలస్యానికి మన్నించవలసిందిగా కోరుకుంటున్నా. రేపటి నుంచి 7 గంటలకల్లా ప్రారంభించుకుందాం. ఇలాంటి శ్రద్ధాళువులు దొరికినప్పుడు మాకు ఉత్సాహం లభిస్తుంది. ఇవాళ నుంచి మనం శివతత్వం చెప్పుకోబోతూ ఉన్నాం. శివతత్వం అనంతం, అపారం. శివతత్వం గురించి చెప్పాలి అంటే మహిమ్న స్తుతి అనే ఒక స్తోత్రంలో పుష్పదంతుడైన గంధర్వుడు శివుని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సుర తరువర శాఖా లేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి అని చెప్పారు. శివుణ్ణి వర్ణించాలి అంటే సరస్వతీదేవి ఒకసారి సిద్ధపడిందిట. ఎందుకంటే ఎవరైనా దేన్నైనా వర్ణించాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే కానీ వర్ణించలేరు. అలాంటిది ఆ తల్లే రాయాలనుకుంది. ఎందుకంటే కావలసిన జ్ఞానం అమ్మ దగ్గర ఉంది, జ్ఞానమే ఆవిడ. అయితే అంత జ్ఞానంతో ఆవిడికి రాయాలంటే ఆవిడకి కొన్ని మెటీరియల్ కావాలట. ఆ పరికరాలు సిద్ధం చేసుకుంటుంది. ఏమిటా పరికరం అంటే అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. ఒక కాటుక కొండని తీసుకొచ్చి సముద్రంలో కలిపిందిట. అంటే సిర, ఇంక్, అంత ఇంక్ ఉంటే కానీ రాయలేమని చెప్పి కాటుక కొండని సముద్రంలో కలిపిందిట. ఇక కలం తీసుకుందట, లేఖినీ పత్రం. ఆ లేఖిని ఏం తీసుకున్నది అంటే సుర తరువర శాఖ లేఖిని. అరగకూడదు, తరగకూడదు, మధ్యలో వ్రాస్తూ ఉంటే పెన్ అరిగిపోతే థాట్ ప్రాసెస్ దెబ్బతింటుంది. అందుకే మంచి కలం ఒకటి తయారు చేసిందట. అరగని తరగని లక్షణం కలిగిన కలం. అదేమిటయ్యి అంటే సురతరువర శాఖ, కల్పవృక్షపు కొమ్మని ఆవిడ కలంగా తీసుకుందట. ఇక లేఖినీ పత్ర ముర్వి, ఈ విశాలమైన పృథ్వీనంతటిని కూడా వ్రాసే పత్రంగా తీసుకుందట. ఇలాగ ఇన్ని అమర్చుకుని సాక్షాత్తు సరస్వతీదేవి నిన్ను వర్ణించాలని ప్రయత్నించినప్పటికీ నీ గురించి సంపూర్ణంగా చెప్పలేదు స్వామి అని చెప్పారు. అది శివతత్వం. సరస్వతీదేవి ఇంత వర్ణిస్తేనే అందదు అంటే శివతత్వం ఎలాంటిది? తత్వం తెలిసిన వాడికే తెలుస్తుంది అది అందదని. తెలియని వాడికి ఏముందండి అనిపిస్తుంది. తెలుసుకుంటూ ఉంటే అంత గభీరమైన తత్వం శివతత్వం. అందుకే కృష్ణ పరమాత్మ భారతంలో ఒక మాట చెప్తాడు, 1,000,000 జన్మార్జిత పుణ్యేర్ భవే భక్తి ప్రజాయితే అన్నాడు. ఇక్కడ 1,000,000 జన్మల పుణ్యం ఉంటేనే శివభక్తి కలుగుతుందయ్యా అన్నాడు. కృష్ణుడు సాక్షాత్తు చెప్పినటువంటి మాట అది. పైగా నీ తత్వం గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంత అని చెప్పలేకపోతున్నానయ్యా అంటాడు పుష్పదంతుడే. తవ తత్వం నజానామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. నీ తత్వం ఎలాంటిదో నాకు తెలియదు, అది ఎలాంటిదో ఆ తత్వానికి నమస్కారం అన్నాడు. అయితే శివుడు అర్థం కావడం కష్టం, కానీ ఆయన అనుగ్రహం పొందడం సులభమే. ఇది తెలుసుకోవాల్సింది. పరమాత్మ అర్థం కావడం కష్టం, కానీ ఆయన అనుగ్రహం పొందడం సులభమేట. అంత దయామయుడు ఆయన. అయితే అనుగ్రహం పొందడానికి ఎంత మేరకు మనం తెలుసుకోవాలో అంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 రోజుల్లో సంపూర్ణంగా తెలుసుకోలేమని సిద్ధపడి 3 రోజుల్లో ఎంత తెలుసుకోగలమో అంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైగా నిన్నటి వరకు మనం మహాభారతంలోంచే వస్తున్నాం కనుక అందులోంచే ప్రారంభం చేసుకుందాం. మహాభారతంలో విష్ణు సహస్రం ప్రధానమైనది చెప్పుకున్నాం. అంతా అయిన తర్వాత మహానుభావుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడు భీష్మ పితామహుడితో. స్వామి, నాకు శివుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలన్నది చెప్పవయ్యా అని అడిగాడు. అయితే అంత విష్ణు శాస్త్రం విన్నాక కూడా మళ్ళీ అడిగాడా అంటే ఇంకప్పటి కలికాలం రాలేదు, అందుకు అడిగాడు. ఎందుకంటే కలి వస్తేనే శివకేశవ ద్వేషాలు ఇవన్నీ వస్తాయి. అందుకు శివుడి గురించి తెలుసుకోవాలనుందయ్యా అంటే భీష్ముడు ఒక్కసారి మౌనం వహించి ఒక మాట అంటాడు. శివుడి గురించి చెప్పగలిగే శక్తి చర్మమాంస అస్థిమయమైన దేహంతో ఉన్న నాకెక్కడ సరిపోతుందయ్యా. శివుని గురించి చెప్పాలి అంటే ఒక్కడికే అది సాధ్యం. ఋతే నారాయణాత్ శక్య శంఖచక్ర గదాధరాత్. ఈ వాక్యం మహాభారత అనుశాసక పర్వంలోది. శంఖచక్ర గదాధరుడైన నారాయణుడు మాత్రమే శివుని గురించి చెప్పగలడు. ఎందుకంటే శివస్య హృదయం విష్ణు,
ఆయన హృదయమే విష్ణువు. కానీ విష్ణువు ఒక్కడే శివతత్వాన్ని సంపూర్ణంగా చెప్పగలడు. గురువు గారి దగ్గర లేనప్పుడు శిష్యుడు ఎన్ని కబుర్లైనా మాట్లాడచ్చు. కానీ సాక్షాత్ శివతత్వం తెలిసిన మహానుభావుడు ఎవరో ఆయనే ఇక్కడున్నప్పుడు నేను నోరు తెరవడం మంచిది కాదు. అందుకు అన్నీ నా చేతి చెప్పించాడు కృష్ణుడు, ఇది మాత్రం నేను ఆయన ప్రార్థిస్తున్నాను అని అంతవరకు ఇటు తిరిగి అంపశయ్య మీద మాట్లాడినటువంటి భీష్ముడు కృష్ణుడి వైపు తిరిగి స్వామి, ధర్మరాజు అడిగిన ప్రశ్న అందరికీ కూడా తృప్తి కలిగే సమాధానంగా రావాలి మాకు. పైగా ఇక్కడ వ్యాసుడు మొదలైన మహర్షులందరూ ఉన్నారు. వారందరూ కూడా నీ నోట శివతత్వం పలికితే వినాలని కుతూహలంతో మేమందరం ఉన్నాం, దయచేసి మాకు చెప్పవయ్యా అని భీష్ముడు ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ ఒక్కసారి కూర్చొని ధ్యానం చేస్తాడట. ధ్యానం చేసి శివదేవు ముట్టగొల్వన్, ఇది భారతంలో తిక్కన గారు చెప్తున్న శివదేవు ముట్టగొల్వన్, శివుడు గురించి సంపూర్ణంగా తెలుసుకుని చెప్పడానికి నాకైన విధాతకైన అరిది. నేను కానీ బ్రహ్మ కానీ మేమిద్దరం కూడా సంపూర్ణంగా ఆయన గురించి చెప్పలేము. అయినప్పటికీ నా నేర్చిన కొలది చెప్పేదా. ఇంత గొప్పగా చెప్పాడు చూడండి. నిజానికి శివుడి గురించి తెలియదనా ఆయనకి? అంటే మాట కందని తత్వం అది చెప్పడం ఇక్కడ. అయినప్పటికీ నేను చెప్తున్నాను అంటూ కృష్ణ పరమాత్మ శివతత్వాన్ని అక్కడ అనుశాసనిక పర్వంలో విస్తారంగా చెప్తాడు. పైగా తర్వాత పర్వాల్లో కూడాను అర్జునుడితో ఏకాంతంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ తాను స్వయంగా ఉపమన్యు మహర్షి వద్దకు హిమాలయంలో ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి చేరుకుని ఆయన దగ్గర శివదీక్ష స్వీకరించి శివ సహస్రనామాల్ని గ్రహించి శివునికి తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాను అని స్వయంగా చెప్తాడు ఆయన. అదేవిధంగా మహాభారతంలో హరివంశంలో కృష్ణ పరమాత్మ తన యోగశక్తితో బదరికాశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడ యోగులు ఋషులు అందరూ నమస్కరిస్తారు. అక్కడ నుంచి కేదారనాథుని దర్శిస్తాడు. అక్కడ నుంచి కైలాస మానస సరోవరం వద్దకు వెళ్ళి కృష్ణుడి తపస్సు చేసినట్లు హరివంశంలో కైలాస ఖండం అనే భాగంలో మనకు కనబడుతున్నది. అక్కడ శివుడు కృష్ణునికి ప్రత్యక్షమై గొప్ప మాట చెప్తాడు. నీకంటే నాకు ప్రియతముడు మరొకడు లేడయ్యా కృష్ణ, నీ నామాలన్నీ నావి, నా నామాలన్నీ నీవి అన్నట్టండి. ఏం ఒప్పందమో అది. అంటే ఆ తత్వాన్ని అంత చక్కగా భారతం చూపిస్తుంది. ఈ రహస్యం పట్టుకున్న వాళ్ళు తిక్కన గారండి. అందుకే ఆయన మహాభారతం హరిహరాద్వైత తత్వంగా దర్శించి హరిహరాద్వైత మూర్తికి అంకితం చేశాడు. శ్రీయన గౌరి నాబరగు చల్వ కుచిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని ప్రారంభిస్తాడు తిక్కన గారు. విష్ణు రూపాయ నమ శివాయ. ఈ మాట మనకి యజుర్వేదానికి సంబంధించిన స్కందోపనిషత్తు అనే దాంట్లో వస్తుంది. ఇది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని. శివుడు విష్ణువు యొక్క అభేదం. అయితే ఇందులో కేవలం శివుడికి విష్ణువుకి భేదం లేదని మాత్రమే చెప్పలేదండి. ఎందుకంటే వేదం దృష్టిలో భేదం లేదు, కలిదోషాల్లో భేదం వస్తుంది. కానీ శివుడికి విష్ణువుకి భేదం చెప్పకు అనే స్థాయి వేదం కాదు, అది ఇంకా పై స్థాయిది. అందుకే శివాయ విష్ణు రూపాయ అనే దానిలో మరొక అద్భుతమైన అంతరార్థం ఉంది. 3 రోజుల్లో ఎప్పుడైనా శివుడు చెప్పిస్తే చెప్పుకుందాం. మొత్తానికి శివాయ విష్ణు రూపాయ అనే మాట కృష్ణ పరమాత్మ నేను ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకుని శివారాధన చేశాను అని చెప్పాడు. చక్కగా ధర్మరాజాదులందరూ విన్నారు. అప్పుడు శివతత్వాన్ని చెప్పడమే కాకుండా ఉపమన్యు మహర్షి చరిత్ర కూడా చెప్తూ అప్పుడు శివసహస్రనామాన్ని విస్తారంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. అందుకు శివసహస్రనామాలు మహాభారత అనుశాసనిక పర్వంలో సాక్షాత్ కృష్ణుడే అనుగ్రహించాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ తర్వాత ఇదే అంశాన్ని కూర్మ పురాణంలో మరొక అద్భుతమైన గాథగా చూపించారు. కూర్మ పురాణంలో కూడా ఇదే అంశం ప్రస్తావన చేస్తే అర్జునుడితో కృష్ణుడు తాను శివతత్వాన్ని వ్యాఖ్యానించిన అక్కడ కూడా కనబడుతుంది. అయితే అనుశాసన పర్వంలోనూ కాక ద్రోణ పర్వంలో మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉన్నది. దాని పేరు శతరుద్రీయం. అధ్యాయం పేరు శతరుద్రీయం అండి. శతరుద్రీయం అంటే రుద్ర నమకం. ఏదైతే మనం రుద్రాధ్యాయం రుద్ర నమకం అంటామో దానికి శతరుద్రీయం అనే పేరు. మహాభారతంలో ఒక అధ్యాయం అంతా శతరుద్రీయం. ఈ శతరుద్రీయం అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. అశ్వత్థామ ఒకప్పుడు వ్యాసుడి దగ్గరకు వచ్చి నాకు సందేహం కలిగిందయ్యా అన్నాడు. ఏమిటంటే నేను నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు మొత్తం సేనలన్నీ అల్లల్లాడిపోయాయి, ఒక్క 2 మాత్రం నిలబడ్డారు ధైర్యంగా, వాళ్ళని ఏమీ చేయలేదు ఆ అస్త్రం. ఎందుకంటే దివ్యాస్త్రం ఎప్పుడు వైఫల్యం చెందదు. 2 మాత్రం నిలబడ్డారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కృష్ణార్జునులు.
ఈ కృష్ణార్జునులు వాళ్ళు నిలబడ్డమే కాకుండా కాపాడగలిగారు మిగిలిన వాడిని కూడా. ఎక్కడా విఫలత్వం పొందని నా అస్త్రం కృష్ణార్జునుల దగ్గర ఎందుకు పనిచేయలేదు అని అడిగారండి. గొప్ప ప్రశ్న ఇక్కడ వేస్తాడు. వెంటనే చెప్తాడు అక్కడ వ్యాసుడు, ఏం లేదయ్యా, కృష్ణార్జునులు నిత్య లింగార్చన చేస్తారు కనుక వారికి ఏ అస్త్రం ఏమీ చేయలేదు అన్నాడు. ఇక్కడ గొప్ప రహస్యం. అంటే ఆ రోజుల్లో అందరూ శివార్చన చేసేవారట, మరి నేను లింగార్చన చేస్తాను కదా అంటే నీ లింగార్చనకు ఆ లింగార్చనకు తేడా ఉందయ్యా అని చెప్పాడు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే స్థూల దేహము లింగదేహం అని 2 దేహాలు ఉంటాయట మనకి. స్థూల దేహం అంటే బయట ఉండే దేహం, లింగదేహం అంటే సూక్ష్మదేహం, యాస్ట్రల్ బాడీ అని అంటాం మనం. ఈ సూక్ష్మదేహంలోనే మనస్సు, అంతఃకరణం, సూక్ష్మ ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. స్థూల దేహంతో పూజ చేసేవాళ్ళు అంటే ఎదురుగా లింగానికి పూజ చేసి నైవేద్యం పెట్టేవాళ్ళు అందరైనా ఉండొచ్చు. లింగార్చన అంటే ఆ లింగదేహంతో భావనాత్మకంగా శివారాధన చేస్తారు వాళ్ళిద్దరూ. అందుకు లింగార్చన అంటే లింగాన్ని పూజించడం ఒక అర్థం, లింగదేహంతో అర్చించడం అని మరొక అర్థం అంట. అలాంటి అర్చన చేశారు కనుక వాళ్ళు ధన్యులయ్యారు. అందువల్ల అటువంటి వారు సృష్టిలో ఏ భీకరమైనటువంటి శక్తి నుంచైనా తట్టుకుని నిలబడగలరు అన్నారు ఇక్కడ. అందుకే శివ పూజ చేసిన వాడికి ఇంకా దిగులేమున్నదయ్యా అని వ్యాసులు వారు చెప్తూ ఆ శతరుద్రీయం అనేటువంటి అధ్యాయాన్ని ఇస్తారు. ఈ శతరుద్రీయం అంతా కూడా రుద్ర నమకాలలో చెప్పినటువంటి మంత్ర రాశిని శ్లోక రూపంలో చెప్తాడు అక్కడ వ్యాసదేవుడు. ఎందుకంటే రుద్రం వేదభాగం. వేదభాగమైన రుద్రాన్ని సంప్రదాయం ప్రకారంగా చెప్పాలి అంటే సంస్కారం లేనప్పుడు దాన్ని పఠించరాదు అని చెప్పారు ఇక్కడ. అందుకు తగినటువంటి ఉపనయనాది సంస్కారముల ద్వారా మాత్రమే వేద భాగాన్ని చెప్పాలి. మరి దాని ఫలితం అందరికీ రావాలి కదండి. అంటే ఆ వేదములో చెప్పినటువంటి రుద్ర సూక్తముని వ్యాసదేవుడు వివిధ పురాణాల్లో, భారతంలో కూడా శ్లోక రూపంలో ఇచ్చాడు. అది అందరూ చదువుకోవచ్చు. ఎలాగైతే వేదాల్లో చెప్పిన విష్ణు సూక్త, పురుష సూక్తాది మంత్రములన్నీ కలిపి విష్ణు సహస్రముగా ఇచ్చాడు, అదేవిధంగా వివిధములైన రుద్ర సూక్త భావములన్నీ తీసుకుని శతరుద్రీయం అనే పేరుతో మహాభారతంలో చెప్పబడుతుంది. ఇది వ్యాసుడు స్వయంగా చెప్పినటువంటి ఘట్టం ఇది. ఇదే కాకుండా శివరహస్యం అనే గ్రంథంలో డుంఠి గణపతి కాశీ విశ్వేశ్వరుడు ముందు నిలబడి శివరుద్ర స్తోత్రం చేస్తాడు. అది రుద్ర నమక స్తోత్రం అని పేరు దానికి. ఇది కూడా ఎవరైనా సరే చక్కగా పఠించుకోవచ్చు. పురాణోక్తమైనటువంటిది. రుద్రభావాలు ఇందులో ఉంటాయి పూర్తిగా. వీటికైతే స్వరలోపం జరిగిన ఇత్యాది భేదములు ఉండవు, అన్ని నియమాలు ఉండవు. అందుకే హాయిగా చదువుకోవచ్చు. ఫలితం మాత్రం శ్రద్ధకే ఫలితం. చక్కగా చదివితే దానికి ఫలితం ఇస్తుంది. ఇదొకటి మనకి నమక స్తోత్రం అని దొరుకుతుంది. ఇది కాకుండా సూత సంహిత అనే స్కంద పురాణంలో ఒక భాగం ఉన్నది. అందులో కూడా రుద్ర నమక స్తోత్రం అని అత్యద్భుతంగా చెప్పారు. అయితే రుద్ర నమక స్తోత్రము తెలియక, నమకము తెలియకపోతే ఏం చేయాలయ్యా? సులభమైన మార్గం చెప్తున్నాను వినంటున్నాడు. శాస్త్రమే చెప్తుంది. 5 అక్షరాల మంత్రం ఉంది, అది నమకము యొక్క సారము అన్నాడు. అదే శివాయ నమః. తిప్పితే నమశివాయ. ఈ పంచాక్షరి రుద్ర నమకము యొక్క సారమయ్యా అని చెప్తున్నాడు. అందుకే విద్యాసు శృతికృష్ట తత్రైకాదశిని శృతవు తత్ర పంచాక్షరీ విద్య తత్ర శివయిత్యక్షరద్వయం అన్నాడు ఇక్కడ. విద్యలన్నిట్లో గొప్పదేదయ్యా అంటే వేదముట. వేదాన్ని మించిన విద్య లేదు. వేదానికి ప్రథమ స్థానం. తర్వాత వేదాంగములైన శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు 4 శాస్త్రములు. ఇవి కాకుండా పురాణ, న్యాయ, ధర్మశాస్త్రం. మన విద్యలండి ఇవన్నీ చాలా మర్చిపోయాం మనం. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అనే రాజనీతి విద్యలు, అర్ధనీతి విద్యలు, బోలుడున్న విద్యలు, మొత్తం 14 విద్యలు, చతుర్దశ విద్యలు. చతుర్దశ విద్యల్లో గొప్పదేదయ్యా అంటే మొదటిది వేద విద్యే. ఆ వేదముల్లో గొప్పదేదయ్యా అంటే రుద్రాధ్యాయం. అంటే 11 అనువాకాల రుద్రాధ్యాయం. ఆ 11 అనువాకాల రుద్రాధ్యాయం వేదముల్లో గొప్పదట. అందులో మళ్ళీ ఏది గొప్పదయ్యా అంటే 11 అనువాకాల్లో మధ్యలో ఉండే 8వ అనువాకంలో వచ్చే నమశివాయ అనే 5 అక్షరాల మంత్రము దానికంటే గొప్పది, దానిలో గొప్పది. నమశివాయ అనే దాంట్లో మళ్ళీ గొప్పదేది అంటే శివ అనే 2 అక్షరాలు అన్నాడు ఇక్కడ. అందుకు విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర ఏకాదశిని శృతవు తత్ర పంచాక్షరి తత్ర శివయిత్యక్షరద్వయం. కానీ శివనామం ఎక్కడొచ్చింది? వేదంలో దొరికింది. అందుకే శాస్త్రం శివనామానికి పేరిచ్చింది. అది శృతి జీవరత్నం అని. జీవరత్నం అంటే లైఫ్ ఉన్న రత్నం అంటే దానికి. జడరత్నం కాదు, లైఫ్ ఉందిట. అయితే గొప్ప రత్నాన్ని దాచిపెట్టడం ఎలా దాచిపెడతారో తెలుసా? మీకు తెలుసు. ఒక రత్నం కానీ గొప్ప ఆర్నమెంట్ కానీ ఉంటే దాన్ని చిన్న డబ్బాలో పెడతారు. ఒక ముఖముల గడ్డ చుట్టి దాన్ని చిన్న డబ్బాలో పెట్టి, దాన్ని పెద్ద డబ్బాలో పెట్టి, అది లాకర్లో పెట్టి, దానికి తాళం వేసి అది బీరువాలో పెడతారు కదా. అలాగే వేదం అనే బీరువాలో, రుద్ర నమకం అనే లాకర్లో
పెట్టి 8వ అనువాకం అనే పెట్టెలో పెట్టబడ్డ శివ అనే రత్నానికి నమస్కారం అన్నాడు. అక్కడికి గొప్పగా ఇప్పుడు శివనామం అక్కడ దాచిపెట్టబడిందిట. అందుకు వేదమునకు ఎదుర్వేదం హృదయమైతే, ఎదుర్వేదానికి రుద్రం హృదయమైతే, రుద్రానికి హృదయం 8వ అనువాకమైతే, 8వ అనువాకానికి హృదయం పంచాక్షరి అయితే, పంచాక్షరికి హృదయం శివనామము అన్నాడు. ఇక్కడ ఇంత గొప్పది శివనామము. అందుకే శివ శివ ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు త్యాగయ్య. అది శివనామం యొక్క మహిమ. అలాంటి రుద్ర సారమే శివం. అని శివాయ నమః అని నిత్యం జపించేవాడి కొదవేమిటయ్యా అని చెప్తున్నాడు వ్యాసుల వారు అశ్వత్థామతో. అప్పుడు అశ్వత్థామ తెలుసుకుని శివతత్వం మరింత అవగాహన చేసుకుని శివారాధన చేశాడని మహాభారతం ద్రోణపర్వంలో చెప్పినటువంటి మాట ఇది. చూసారా, విష్ణు గ్రంథాల నుంచి శివతత్వం ప్రారంభమైంది మనకి వాళ్ళ. తర్వాత భారతంలోనే ఈ అనుశాసనికం ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం రాజ్యము పాలన స్థిరపడిపోయింది. ధర్మరాజు చక్కగా పాలన చేస్తున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇంకా ద్వారకకు బయలుదేరని పరిస్థితి, అక్కడే ఉన్నాడు హస్తినాపురంలో. ఆ సమయంలో అర్జునుడు బయలుదేరి ఏకాంతంలో కృష్ణుడితో మాట్లాడాలి అని బయలుదేరేట. ఒకసారి వచ్చి కృష్ణ నీతో ఏకాంతంలో మాట్లాడాలి అంటే ప్రైవేట్ ఇంటర్వ్యూ. సరే అన్నట్టు కృష్ణ పరమాత్మ ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు. యుద్ధం జరిగిన దగ్గర నుంచి నా మనస్సులో శాంతి లేదయ్యా, నీతో చెప్పేయాలి, అది నాకు అలజడిగా ఉంది. నువ్వేం అనుకోకు, యుద్ధం జరుగుతున్నంతసేపు నాకు దృశ్యం కనబడింది. అది ఇంకెవరికి కనబడలేదు, నాకు కనబడింది. అది నీకు చెప్పుకోవాలి. యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నా రథాన్ని నడుపుతున్నావు, నేను వెనక నుంచి బాణాలు వేస్తున్నాను. కానీ జరిగింది ఏమిటి అంటే సరిగ్గా నీకంటే ముందు అంటే నువ్వు మరొక ఆయన ఉన్నాడు ముందు. నాకు ఆయన కనబడ్డాడు. మనం ఏ డైరెక్షన్లో ఉన్నామో ఆ డైరెక్షన్లో ఉన్నాడు. మనల్ని ఫేస్ చేయట్లే, మనం ఎటు ఫేస్ చేస్తున్నామో అటు ఫేస్ చేస్తున్నాడు ఆయన కూడా. ఆయన ఉన్నాడయ్యా. ఆయన ఎలా ఉన్నా అంటే మెరుపులా మెరిసిపోతుంది శరీరం అంతా కూడా. అద్భుతమైన జటాజూటం ఉంది ఆయనకి. చేతిలో ఒక త్రిశూలం పట్టుకుని ఉన్నాడు ఆయన. ఆ ఎత్తిన త్రిశూలం నుంచి అనేక త్రిశూలాలు వెలికి వస్తున్నాయి. నేను ఎవరిని కొడదామనుకుంటున్నానో వాడి నా త్రిశూలం ముందు వెళ్ళి పొడిచింది, తర్వాత నా బాణం వెళ్ళి కొట్టింది. దీన్ని బట్టి నేను ఎవరిని చంపలేదు, చంపిందంతా ఆయన. నేను మాత్రం చెప్పలేదు ఎవరితోనే. చెప్తే విజయం అంతా నాదేనా అనిపిస్తుంది. పేరుకు మాత్రం నేను విజయుణ్ణి, కానీ కొట్టిందంతా ఆయనే. ఎందుకు ఆయన ఎవరు ఇది అడిగాడు ప్రశ్న. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మందహాసం చేసి తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతి ఇది గొప్ప మాట చెప్పాడు. అతడు ఉమాపతి దేవదేవుడైన రుద్రుడని తెలుసుకో. ఇది గొప్ప విషయం చెప్పాడు. భజస్వ సర్వభావేన, ఆయన్నే సర్వముగా భజించు, ఉపాసించు, తరించు అని బోధిస్తూ నిహతాన్ తేనవై పూర్వం. అసలు ఇవన్నీ ఆయన ఎప్పుడో చేసేసాడు, తర్వాత మనం చేసినట్టు కనిపిస్తున్నాం. అందుకే నిమిత్త మాత్రం, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, చేసిందంతా ఆయనే అంటే ఓహో నమస్కారం చేశాడు. కానీ మనం కొంచెం ఆగుదాం. ఇక్కడ ఆయనే అన్నీ చేశాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి అన్నాడు ఇక్కడ కృష్ణుడు. కొంచెం భగవద్గీతలోకి వెళదాం. భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అయిన వెంటనే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యాన్యపి యోధ వీరాన్, వీళ్ళందరూ కూడా భీష్ముడు ద్రోణుడు ఎవరెవరినైతే తాను యుద్ధంలో కొట్టదలుచుకున్నాడో వాళ్ళందరూ కృష్ణుడి నోట్లోకి వెళ్ళిపోవడం యుద్ధకు ముందే కనబడింది ఆయనకి. అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు చంపేది ఏమిటయ్యా, వీళ్ళందరినీ మయై వేతా నిహతాన్ పూర్వమేవ, వీళ్ళందరినీ నేను ముందే సంహరించేశాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్, నేను అనంత కాల పురుషుణ్ణి. నువ్వు భూతం భవిష్యత్తు అని కూర్చున్నావు గనక చంపాలా చంపద్దా అంటున్నావు. నేను అనంత కాల పురుషుని, వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను. నేను వేసిన ప్రణాళిక ఇప్పుడు జరుగుతుంది. మరి నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని. అప్పుడు నిమిత్త మాత్రం చెప్పినప్పుడు ఏమన్నాడు, మయైవేత నిహతాన్ పూర్వమేవ, వాళ్ళందరూ నా చేత సంహరింపబడ్డారు అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళందరూ రుద్రుడి చేత సంహరింపబడ్డారు అంటున్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా లేవా అండి? ఏమీ లేదు. ఆ రుద్రుడే కృష్ణుడు, ఆ కృష్ణుడే రుద్రుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. ఇది వాళ్ళిద్దరికి అభేదమే. అందుకు రుద్రుడు కృష్ణుడు కలిస్తే గాని ఏ పని జరగదయ్యా, అందుకే హరిహరాత్మకం, అది తెలుసుకోవాల్సినది అని బోధించి శివోపాసన మార్గాన్ని అక్కడ తెలియజేస్తాడు. సరిగ్గా ఈ రహస్యం మనకి రుద్రంలో నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అనే మంత్రంలో కనబడుతోంది. అగ్రే వధాయ చ దూరే వధాయ చ, తన భక్తుణ్ణి ఎవడు బాధిస్తున్నాడో వాడు ఎదురుగా రాకుండానే కొడతాడట. కొందరిని ఎదురుగా తెచ్చి మరీ కొడతాడట. అగ్రే వధాయ చ దూరే వధాయ చ, ఎదురుగా ఉండి కొడతాడు, దూరం కూడా కొడతాడు.
అందుకే రుద్రానికి భాష్యం రాస్తూ సరిగ్గా భారతంలోని ఈ ఘట్టాన్నే అక్కడ ఉటంకించారండి మహర్షులందరూ కూడా. ఇది శివతత్వం. ఆ విధంగా చెప్తూ అద్భుతమైన శివతత్వాన్ని కృష్ణుడు చాలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తాడు. ఆ వ్యాఖ్యానాత్మకమైనటువంటి శివతత్వానికి మనం నమస్కారం చేసుకుంటూ, ఈ శివుడి గురించి వేదముల్లో అనేక చోట్ల ప్రస్తావించబడుతూనే ఉన్నది. ముఖ్యంగా రుద్ర మంత్ర రాశి అంతా శివుడే. రుద్ర శివ ఈ రెండు శబ్దముల గురించి ఆలోచించాలి. రుద్ర అనే నామానికి అంత శక్తి ఉన్నదో. ఈ రుద్రుడి గురించి ప్రారంభమస్తూ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే యస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ యాతే రుద్ర శివాతను రఘోరా అపాపకాశిని. ఓ రుద్ర, నీ యొక్క మంగళకరమైన శరీరం ఏదైతే ఉన్నదో అది అఘోరము అంటే ఘోరము కానిది. అది అపాపకాశిని అంటే పాపము లేని నిర్మలత్వాన్నే ప్రకాశింపజేస్తున్నది. అలాంటి ఆ శరీరము, నీ యొక్క దివ్యమంగళ శరీరమే నాకు అన్ని చోట్ల కనిపింపజేయవయ్యా అని ప్రార్థిస్తాడు. ఇక్కడ ఆ శివశబ్దం అనేక వాళ్ళు రుద్రంలో వస్తున్నది. అంటే పరమేశ్వరుడికే రుద్ర, శివ, మహేశ్వర, శంకర, శంభు ఇలాంటి పేర్లన్నీ మనకి చెప్పబడుతున్నాయి వేదమునందు. ఎలాగైతే విష్ణు, నారాయణ, వాసుదేవ అని ఒకే దైవాన్ని మనం ఉద్దేశించట్టున్నాము, శివ, రుద్ర, శంకర, శంభు ఇవన్నీ కూడా ఆ స్వామిని ఉద్దేశించి చెప్తున్నాం. పైగా ఇందులో ఒక్కొక్క నామానికి అర్థం చెప్తూ ఉంటే ఆ అర్థ వివేచన చాలు. అందుకే విష్ణు శాస్త్రంలో శివనామాలు ఉన్నాయి, శివశాస్త్రంలో విష్ణునామాలు ఉన్నాయి. ఉభయతత్వాల్ని పరిశీలించాలి. అయితే ఈ 3 రోజులు మన నిత్యానుష్ఠానానికి పనికి వచ్చే విధంగా శివ మహిమని చెప్పుకోవాలని ప్రయత్నం. కానీ ప్రయత్నము, సంకల్పము, ఫలము అంతా పరమేశ్వరుడే గనక ఆయనకు అప్పగించి ప్రారంభించుకుందాం. శివతత్వం ఉపనిషత్తుల్లో మనకు కనబడుతోంది. ముఖ్యంగా ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం అని మాండుక్యోపనిషత్తులో చెప్పాడు. ఇక్కడ శివశబ్దం అద్వైత స్థితికి చూపించాడు. ఇక్కడ పైగా చతుర్థం చూసారా, తత్వం అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే అటెన్షన్ చాలా అవసరం. తత్వం కదా, లైటర్ వేలో కథలా నేను చెప్పుకు వెళ్ళిపోవచ్చు, కానీ గ్రహించే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. అందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శివ అని ఎందుకంటే శివతత్వాన్ని ఎంతోమంది పాశ్చాత్యులు కీర్తిస్తున్నారు, భక్తులైపోయారు శివుడికి. అదేవిధంగా ఎందరో పాశ్చాత్యులు దుర్వ్యాఖ్యానాలు చేశారు, ముఖ్యంగా శివలింగ తత్వం మొదలైన వాటి గురించి. దానికి తోడు శివద్వేషులైన మన వాళ్ళే వాళ్ళకు ఉప్పందించారు కొంత. అదొక ద్రోహం. స్వామి వివేకానంద ఈ దేశంలో ఆ రోజుల్లో పర్యటించినప్పుడు 1893లో ఒకసారి శివలింగం గురించి చాలా అశ్లీలంగా మాట్లాడారు. ఇక్కడ మహానుభావుడు గట్టి సమాధానం ఇచ్చాడండి. వాళ్ళు గట్టిగానే అప్పుడు ఊహించాడు నోరు. కానీ మన మతాన్ని దెబ్బతీయాలని వాళ్ళు ఇంకా కువ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముందు మనకోటి తెలిస్తే కదా వాళ్ళకి చెప్పాలి. అంటే శివతత్వం, శివలింగతత్వం ఈరోజు మన అంశంగా ప్రస్తావన చేసుకుందాం. శివలింగం అంటే ఏమిటి, శివుడు అంటే ఏమిటి, దీనికి కొంత పురాణము, కొంత వేదము, కొంత వేదాంతము, కొంత యోగ శాస్త్రము, కొంత ఆగమ శాస్త్రం అన్నిటినీ సమన్వయించుకుంటూ చెప్పే ప్రయత్నం చేసుకుందాం. ముందు శివ అనే నామం గురించి ఆలోచిస్తే, శివనామం గురించి శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్తారు. శివేతి ద్వౌవర్ణౌ పరపద నయద్ధంసగర్తౌ అన్నాడు. ఇక్కడ పైకి వెళ్ళాలి అంటే ఒక హంస రెక్కలు పట్టుకుని దాంతో వెళ్ళిపోవచ్చుట. అలాగే సి వ అనే 2 రెక్కలు కలిగినటువంటి ఆ నామం అనే హంసని పట్టుకుంటే మనం శివపదాన్ని చేరుకోగలము అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు. అదేవిధంగా శి వ అనే నామము 2 తిరగలి రాళ్ళు అన్నాడు. తిరగలి రాళ్ళుట. తిరగలు అలా తిప్పుతూ ఉంటారు. కొందరు పాపం నోరే తిరగల్లా వాడుతూ ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలాగే శివ అనేది ఘరట్ట గ్రావానవు భవ విటపి బీజవు గదలని అంత గొప్ప మాట చెప్పాడు. చూడండి, సాధారణంగా తిరగలు తిప్పేటప్పుడు మనం కొన్ని గింజలు వేస్తాం. అందులో మినప గింజో, పెసర గింజో, ఏదో గింజ వేసి గట్టిగా తిప్పుతాం పొడిగా. మామూలుగా గింజల్ని నేల మీద వేస్తే మొలకెత్తుతాయట, కానీ దానిలో పిండి చేసేసి వేయండి మరి మొలకెత్తవు. అలాగే మనకి జన్మల మొలకలెత్తడానికి కర్మ బీజాలు చాలా ఉన్నాయటండి. ఈ కర్మ బీజాలు మనకి ఎన్నో జన్మల మొలకలు ఎత్తడానికి రెడీగా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే ఈ మొలకల్ని ఈ శివ అనే నామం అని తిరగల్లో పడేయన్నాడు. శివ 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 అంటే ఈ కర్మ బీజాలన్నీ బూడిదైపోయాయంట. అప్పుడు వాటి మీరు వేసిన ఈ జన్మలు ఉండవట. అది శివనామ స్మరణ చేస్తుంటే కర్మ బీజాలు చూర్ణమైపోయి మరి జన్మరాహిత్యం లభిస్తుందయ్యా అని చెప్పారు శంకర భగవత్పాదుల వారికి. అంత గొప్ప విషయం చెప్పారు. అది శివనామానుకున్న శక్తి. పైగా శివపురాణంలో శివనామం గురించి గొప్ప మాట చెప్పారు. చూడ్డానికి చిన్న అక్షరాలు 2, కానీ శివ అనేటువంటి నామం ఉన్నదే ఇది తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు అన్నాడు.
కొంచెం ఆలోచించారా? కన్ఫ్యూజ్గా ఉందా? శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేట. అంటే మనం పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు కష్టపడి ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలని క్షణంలో దగ్ధం చేయగలిగేటండి శివనామం. అంత శక్తి ఉంది దానికి. అందుకే భాగవతంలో, ఏది సంస్కృత భాగవతంలో ఒక శ్లోకం ఉంది శివనామం గురించి. భాగవతంలో విష్ణు భక్తులు జాగ్రత్తగా వినుదురుగాక. భాగవతంలో చెప్తున్నాడు, యద్వ్యక్షరన్నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతరః. దక్ష ప్రజాపతికి బుద్ధి చెప్తూ సతీదేవి చెప్పినటువంటి మాట ఇది. యద్వ్యక్షరం నామ గిరేరితం నృణ. 2 అక్షరాల చిన్ని నామం అండి, అనడం చాలా సులభం. శివ. ఈ చిన్న మాటని ఏదో సకృతి ప్రసంగాత్, ఏదో మాట్లాడుతూ అలవోకగా శివ అన్నా చాలు, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ దగ్ధం చేసింది శివనామం. అలాంటి పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. పవిత్ర కీర్తి శివుడంటే. అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పవిత్ర కీర్తి అని అంటారు. అని కీర్తిస్తే చాలా పవిత్రమవుతాం. యశ్ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శివుడంటేనే శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, శాంతిస్వరూపుడు, క్షేమస్వరూపుడు. శివశబ్దానికి ఇవి అర్థములు. అందుకని పవిత్ర కీర్తిం అలంఘ్య శాసనం. అలంఘ్య శాసనం అంటే సర్వానుల్లంఘ్య శాసన. చదివారా? ఎక్కడ? అదే అక్కడ శివ, ఇక్కడ శివ అంతే. పుంలింగ స్త్రీలింగాలే కానీ శబ్దం మాత్రం ఒకటే, భావం మాత్రం ఒకటే. అలంఘ్య శాసనం అంటే ఆయన శాసించేడా ఎవరు దాటలేరండి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఒక చిన్న సూచన ఏమిటి అంటే, మనం తప్పులు చేస్తే దేవతలు శిక్షిస్తారట, కానీ దేవతలు తప్పులు చేస్తే శిక్షించేవాడు శివుడే. మీరు వెతకండి. దక్షయజ్ఞ ఘట్టం కానీ ఇంకా అనేక సందర్భాల్లో దేవతలు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు శివుడు. కుయ్యమనకుండా కిక్కురుమనకుండా భరిస్తారట వీళ్ళు. ఎందుకంటే రాజు శిక్షిస్తే ఎలా భరించాలో పరమేశ్వరుడు శిక్షిస్తే దేవతలు భరిస్తారట. అందుకే ఆయన దేవుడు, మహాదేవుడు. దేవతలకు కూడా దేవుడు, మహాదేవుడు అయినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకు అలంఘ్య శాసనం అనే మాట ఇదే మన తెలుగులో సామెతగా దిగిందండి. శివుని ఆజ్ఞ లేనిదే ఎంతమంది చెప్పారు. ఆహా, తెలుగుతనం వర్ధిల్లుగాక. అందుకే కొంతమంది వేదాలు బతికిస్తా, మంత్రాలు బతికిస్తా అంటారు. ముందు తెలుగుని సామెతల్ని బతికించుకోండి, అన్ని బతికినట్టే. సామెతల్లోనే శాస్త్రాలు ఉన్నాయి. అదే శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదు. ఎంత గొప్ప మాట. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఎంత గొప్ప గొప్ప మాట చూడండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే శివానుగ్రహం, శివతత్వం మనకు తెలిసిపోతున్నది. అక్కడ భాగవతంలో కూడా శివనామ మహిమ ఇంత గొప్పగా చెప్పారు. మొత్తాన్ని శివ అనే నామానికి అనేక అర్థాలు శాస్త్రాలు ఉన్నాయి. కొన్ని అర్థాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్క నామానికి ఎన్ని అర్థాలున్నాయో తెలిస్తే అన్ని అర్థాలు లభిస్తాయి. ఇప్పుడు అర్థాన్ని 2 అర్థాలతో అన్నాను, అది వచ్చిన బాధ. అర్థం అంటే మీనింగు, అర్థం అంటే ప్రయోజనం. అది ఇక్కడ శివనామానికి ఎన్ని అర్థాలు అన్ని అర్థాలు ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు ఒక్కొక్క అర్థం భావన చేస్తే ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శివం అనే మాటకి నిఘంటువు పరంగా మొదట అర్థం తీసుకోవాలంటే స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. మంగళము, శుభము, కళ్యాణము ఇది శివనామానికి అర్థం. శివ అంటే ఏమొస్తుంది? కళ్యాణము, శుభము, మంగళం వస్తుంది. పంచదార తింటే తీపి వచ్చినట్టు శివ అంటే మంగళం వస్తుంది. అయిపోయింది. అంతేకాదు శివనామానికి మరొక అర్థం ఏంటంటే ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుత్యుచ్యతే సద్భిః అన్నారు. ఇక్కడ శివుడు అంటే శుద్ధమైన వాడు అని అర్థంట. గుణదోషాలు కానీ మాయా మాలిన్యాలు కానీ లేని ఒక శుద్ధతత్వం శివుడంటే, పరిపూర్ణ శుద్ధతత్వం. అది శుద్ధమైన వాడు. 2వ అర్థం శుభమైన వాడు, శుద్ధమైన వాడు. 3వది శాంతమే శివుడు. ప్రపంచోపశమం శాంతం చతుర్థం. మళ్ళీ ఉపనిషత్తులకు వెళుతున్నాం. 4వ వాడు శివుట్ట. ఏమిటా 4వది? ఇది ఆలోచిద్దాం. మనకు 3 అవస్థలు ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. ఏమిటవి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3. జాగ్రత్త అంటే మెలకువ, స్వప్నావస్థ అంటే కళ, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. ఎవరో అదృష్టవంతులకు అప్పుడప్పుడు వస్తుంది. ఇది కానీ మహాకష్టం అది. కానీ 3 అవస్థలు అందరికీ తెలుసు. దీని గురించి నేను ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు. 3 అవస్థలు అందరికీ తెలుసండి. కానీ 4వ అవస్థ ఒకటి ఉందిట. దాని అవస్థ అనకూడదట. అవస్థ అతీత స్థితి అనాలి దానికి. అది అవస్థ కాదు నిజానికి. అవస్థలన్నీ దీంట్లోనే ఉంటాయి. ఈ 3 అవస్థలు ప్రతివాడికి తెలుసు. 4వ అవస్థ యోగికి మాత్రమే తెలుసట. ఆ అవస్థ కాని స్థితి అది సమాధి అవస్థ అని అంటారు. సమాధి స్థితి ఇది తెలుసుకోవాల్సింది. సమాధి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ తెలియదు. అది
ఈ మూడింటికి నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదు, అందరూ బతుకాలి. 4వ స్థితిని ఎవడో ఒక్కడు చేరతట, ఆ చేరేవాడే యోగి. ఆ సమాధి స్థితి చేరితే మోక్షం. ఈ మూడింటితో ఉంటే బంధం, దానికి చేరగలిగితే మోక్షం. పైగా 4గింటిలోనూ ఆ చైతన్యం ఉంటుందిట, కానీ 3 అవస్థల్లో దాన్ని గుర్తించలేం. జాగ్రత్తగా చూడండి, 3 అవస్థల్లో మనం దాన్ని గుర్తించలేం, ఎందుకంటే వీటిలో పడిపోయాం. మెలకువలు వస్తే బయట ప్రపంచంలో పడుతున్నాం, స్వప్నంలో స్వప్న ప్రపంచంలో పడిపోయాం, సుషుప్తి అవస్థలో ఏమీ తెలియడం లేదు. కానీ 3ంటిలో చైతన్యం అనేది ఒకటి ఉన్నది. ఆ చైతన్యం యొక్క అసలు స్థితి తెలియాలంటే 4వ అవస్థకి చేరితే గానీ తెలియదుట. అదంత తేలిక. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, ఆ తర్వాత అంత స్థితికి చేరితే అది తెలుస్తుందిట. కానీ అది అన్నిట్లోనే అది ఫ్లో అవుతూనే ఉంటుందయ్యా. కానీ అది తెలియాలంటే మాత్రం దీనికి పైకి వెళ్ళాలి. ఇది ఎలాంటిదంటే, మనం గదిలోకి రాగానే లైట్ వెలిగింది, అప్పుడు ఆ కాంతిలో మీకు గోడ కనబడింది, టేబుల్ కనబడింది, అన్నీ కనబడ్డాయి. అప్పుడు మనం గోడ మీద కాంతి, టేబుల్ మీద కాంతి, అద్దం మీద కాంతి, బొమ్మ మీద కాంతి నిన్ను చెప్తున్నాం. కానీ కాంతి ఎక్కడుంది? అద్దం మీద ఉందా, గోడ మీద ఉందా? అన్నిటికీ పైన ఉంది, అతీతంగా. కానీ అసలు కాంతిని చూడాలంటే వీటిని దాటి వెళ్ళాలి. అలాగే ఈశ్వర కాంతి జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తి అవస్థలో ఉంది. కానీ అసలు ఈశ్వర కాంతిని చూడాలంటే దీని నుంచి పైకి వెళ్ళాలి, పైకి చూడాలి. దాని పేరు తురీయావస్థ అని అంటారు. తురీయము. మాండుక్యోపనిషత్తులను తురీయం గురించి చెప్పారండి, ఎక్కడా కాదు. కనుక ఈ 3 అవస్థల్లోనే సృష్టి స్థితి లయలు ఉంటాయి. 4వ అవస్థలు సృష్టి స్థితి లయలకు అతీతమైన పరమాత్మ ఉంటాడు అన్నారు ఇక్కడ. అదే మళ్ళీ 3 సృష్టి స్థితి లయ, సత్వ రజస్ తమో గుణాలు. అదేవిధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, స్థూల సూక్ష్మ కారణ, అన్ని 3. ఈ 3ంటిలో వెలిగిపోతున్న త్రిపుర తత్వం తెలియాలి అంటే త్రిపురాలు దాటి నువ్వు వెళ్ళ పైకి, అక్కడ అసలు తత్వం ఉంది. దాన్ని తురీయం అంటారని మాండుక్యోపనిషత్తు చెప్తోంది. ఆ తురీయ భూమికని శివం అంటారు. అంటే యోగులు సమాధి స్థితిలో పొందేటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదుందో అదే శివం. కనుక శివం అంటే పరబ్రహ్మతత్వం. అందుకే శివతత్వం ఏమిటయ్యా అంటే, ఉపనిషత్తులని ఒక ఆవుగా భావిస్తే ఆ ఉపనిషత్తులని ఆవు నుంచి వచ్చిన క్షీరం శివతత్వం అంటే ఇది తెలుసుకోవాల్సింది. అలా సర్వోపనిషత్తుల యందు చెప్పబడుతున్నవాడు. అందుకే విహరించు నెవ్వడు వివిధోపనిషదక్త హర్మ్యాగ్రముల యందు అహరహమ్ము, సవరించు నెవ్వడు సకల జగంబులు జఠరగోళంబున సంతతమును అంటున్నాడు శ్రీనాథ మహాకవి. అంత చక్కగా చెప్పాడు మహానుభావుడు. విహరించు నెవ్వడు వివిధ ఉపనిషదత్త హర్మ్యాగ్రముల యందు అహరహమ్ము. అది శివతత్వము ఉపనిషదత్వముల యందు చెప్పబడుతున్నది. మరి అతడు సదానిధి ధ్యాసితవ్యుండు మంతవ్యుడు ఆతండు, శ్రోతవ్యుడు ఆతండు, ద్రష్టవ్యుడు ఆతండు, జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్గాగ లోకంబులను పట్టి పాలార్చు రుద్రుండు, విశ్వాధికుండంచు అమ్నాయ సంఘాతం అమ్రేడిత ప్రక్రియం తోరమై యాతనిం చెప్పు, శుద్ధంబు బుద్ధంబు నిత్యంబు సత్యంబు కూటస్థంబ ఖండంబు స్వాత్మస్థితంబు. అది శివతత్వము అని శ్రీనాథుడు విజృంభించాడండి కాశీఖండంలో. మొత్తానికి ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం శివతత్వం. అది శివనామం ఎక్కడ పెట్టారయ్యా అంటే, అది ఎంత జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుందో వేదం. నమస్తారాయ, నమ శంభవే చ మయో భవే చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. అక్కడుందండి మంత్రం, పంచాక్షరం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. తారాయ అక్కడ ప్రారంభించాడు. తారము అంటే మోక్షమునిచ్చే మంత్రమును తారము అనాలి. ఓంకార స్తారహ, ఓంకారము. ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఏ తారకమున్నదో ఆ తారకమే పంచాక్షరి నమశివాయ. దాన్ని చెప్పబోతూ నమశంభవే, నమ శంకరాయ, నమ శివాయ 3 చెప్పారు. శంభు, శంకర, శివ. ఈ 3 త్రిశూలం లాంటివండి. ఆయన చేతులు ఉండేది అదేగా, త్రిశూలం లాంటివి. శంభు, శంకర, శివ, ఇదే త్రిశూలం అన్నాడు ఇక్కడ. ఈ 3 నామాలకు అర్థం తెలుసుకున్నా మనకు శివానుగ్రహం లభిస్తున్నది. శంభు, భూ అంటే నిన్ననే చెప్పుకున్న ఉనికి, మూలము. అలాగే శంభు అంటే శం అనే శబ్దానికి శాంతము, సుఖము, శుభము అని 3 అర్థాలు శం శబ్దానికి. అందుకే శంభు అంటే సుఖాలకి, శుభాలకి, శాంతానికి మూలమైన వాడు, ఉనికి అయిన వాడు, ఆధారమైన వాడు. సుఖము శుభము ఆయన ఆధారం చేసుకుంటున్నాయి. అంతేకాదు శంకర, శుభానికి మూలమైన వాడు శంభువు. ఆ శుభాన్ని అందరికీ ఇచ్చేవాడు. కరోతి ఇది కరహ, శంకర. ఆ శుభాన్ని, సుఖాన్ని, శాంతిని అందరికి ఇస్తాట శివుడు, అందుకే శంకరుడు. ఇలా వస్తువులు దగ్గరించుకుని ఇచ్చేవాడితో కొంచెం ప్రమాదం ఉందండి. ఎందుకంటే కొంతకాలానికి వస్తువు అయిపోయిందని చెప్తాడు. అది ఈయన అలా కాదుట. శివ అక్కడ చూపించాడు. శుభమనకు మూలం అతడు, శుభాలు ఇచ్చేవాడు అతడు, శుభమే అతడు. అది శివనామానికి అర్థం. ఆయనే శుభస్వరూపుడు. సూర్యుడు ఇంకా నా వెలుగు ఖాళీ అయిపోయింది వెళ్ళిపోండి అన్నాడు. ఎందువల్ల?
వెలుగే ఆయన గనక, తెలిసింది కదా, వెలుగే ఆయన గనక అని శివుడే శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు. అందుకే శంభు శుభాలకు మూలం, శంకర శుభాలు కలిగిస్తాడు, ఆయనే శుభం శివం. సరేనండి, ఆయన శుభం. మరొకటి ఏదైనా ఉంటే చెప్పండి, మరొకటి కూడా చూద్దాం అంటే ఆయన్ని మించిన శివం మరొకటి లేదు. అందుకే శివతరాయ అది చెప్పాడు. శివతరాయ అంటే ఆయన్ని మించిన శివం మరొకటి లేదు, అన్నిటికీ ఆయనే శివము. అందుకే ప్రతివాడు కోరుకునేది ఏమిటి? శివమేగా, శుభమే కోరుకుంటాడు. నాకు శుభం అక్కర్లేదు ఒక్కడిని అనమనండి. నాకు శివనామం వద్దండి అంటే నీకు శుభాలు లేవండి అని అర్థంట. భవాన హోద్వేష్టి శివం శివే తరహ. సతీదేవి చెప్పింది దక్షుడితో, శివుడు అక్కర్లేదంటే వాడి నుదుట అమంగళములు రాసిపెట్టున్నాయని అర్థం. శివుడు అంటే మంగళస్వరూపుడు. అంతే కదయ్యా, శివనామం పలికేవాడిని చూస్తే మనకు మంగళంట. అది శివనామం యొక్క మహిమ. ఏమి చెప్పేది? ఇది శివనామం యొక్క మహిమ. శివశబ్దానికి అర్థం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అయిపోయిందా? ఇప్పుడు చెప్పింది చాలా అనిపిస్తుందా? అప్పుడు తురియం గెలిపోయింది కదా. ఇవి కూడా మీ లలితా శాస్త్రం చదివేపోయానమ్మా, నేను ఎక్కడో కొత్తగా తీసుకురాలేదు భారతదేశం నుంచి. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసప్నిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురియా సర్వావస్థ వివర్జిత. అది ప్యూరెస్ట్ భూమిక అదేనమాట. అక్కడ చెప్పబడే తత్వమే ఇది. తురియం అనేది ఉపనిషత్తు చెప్తోంది. ఇప్పుడు శివశబ్దానికి మరొక అర్థం చెప్తాను చూడండి. శరతే ప్రాణినో యత్ర సశివ. ఇది గొప్ప మాట. ప్రాణికోట్లందరూ ఎక్కడికి చేరి విశ్రాంతి పొందుతారో ఆ స్థానం శివంట. విశ్రాంతినిచ్చేవాడు శివుడు. అలసిపోయిన జీవికి విశ్రాంతినిస్తాడట. విశ్రాంతి అనేక రకాలు. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ పనిలో పడ్డం ఒకటి. ఆ విశ్రాంతి స్థితిలోనే శాంతి పొంది మళ్ళీ వెనక్కి రాకుండా ఉండే స్థితి ఒకటి. రెండు ఉన్నాయి. ఈ రెండు శివుడే ఇస్తాడట. ఎందుకంటే పిల్లాడు అలసిపోయి, అమ్మా అలసిపోయానమ్మా అంటే రారా నన్ను ఒళ్ళు కూర్చోబెట్టుకుంటుంది. ఆ తల్లి పిల్లాడిని ఎలా కూర్చోబెట్టుకుంటుందో భక్తుడిని శివుడు అలా ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడట. అందుకే సంసారంలో అలసిపోయిన జీవుడు శివతత్వాన్ని ఆస్వాదిస్తూ శాంతి పొందుతాడు. అలసిన జీవుడికి శాంతినిచ్చే స్వరూపమే శివం. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే లీనమైతే కానీ శాంతి రాదు. అవునా లేదండి? కొందరు సంగీతం పెట్టుకుని అందరూ లీనమైపోయామండి అందుకే తెలియలేదండి అంటూ ఉంటారు. లీనమైపోతే మరి బయట కూడా తెలియలేదుగా. లీనం చేసుకునేవాడు శివుడు. లీనానికే మరొక పేరు లయ. లయం చేసుకునేవాడు శివుడు. ఇదే లయకారకుడు, శాంతినిచ్చేవాడు. అందుకని ధ్వంసం చేసేవాడు కాదు, అర్థం తెలుసుకోండి. అలసిపోయిన ప్రపంచాన్ని తనలో దాచిపెట్టుకుంటాడట, శాంతినిస్తాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో ఈ నిద్రలో పునరుత్పత్తి ఎలా వస్తుందో అలా చేసి బయటకు తీసుకొస్తాడట. అందుకే ప్రళయాలు 3 రకాలు ఉంటాయి చూడండి. నిత్య ప్రళయం, మహాప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని 3 రకాలు. ఇది తత్వం. నిత్య ప్రళయం అంటే రోజు వచ్చే ప్రళయం. ప్రళయం అంటే ఏమిటో కాదు, లీనమైపోవడమే ప్రళయం. ఇందాక చెప్పాం కదా. ఆలోచిద్దాం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపోతాం. ఇంటికి వెళ్ళాలా అండి అంటారేమో కొందరు. ఇలాగే వేదాంతం చెప్తే ఇక్కడ వస్తుంది, అది వేరే విషయం. కానీ పోనీ ఇక్కడ అనుకుందాం, ఊహిద్దాం. నిద్ర వచ్చేసింది అద్భుతంగా. ఊహించడం వరకేనండి, ఎప్పుడే చేసింది కాదు ఇక్కడ. సరే అయిపోయింది. ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మన హాల్లో ఉన్నాము కానీ పక్కన ఇంతమంది ఉన్నాను కానీ ఎవరికైనా తెలుస్తుందా? ఎక్కడికి పోయాయి ఇవన్నీ? పోయాయా లేవా? నిద్రపోయిన వాడికి ఇవన్నీ పోయాయి. ఎక్కడికి పోయాయి? ఏం లేదు, మన ఇంద్రియ వృత్తులు అంత లీనం అయిపోయాయి. ఎవరు ఆ లీనం చేసిన వాడు? ఎవడో ఉన్నాడు. ఈ లీనం అయిపోయాక మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం. అవునా లేదా? నిద్ర పట్టకపోతే మాత్రం నరకమే సృష్టిలో. పోనీ మనకు జాగ్రత్త అవస్థలో అనుభవం ఉంది, నిద్రలో ఏం అనుభవం ఉందండి? ప్రతివాడు నిద్రపోవాలని అనుకుంటాడు. ఆ నిద్రలో ఏదో తెలియని ఆనందం ఉంది కదా. అంటే లోపల ఎవడో లోపలికి లాగి ఆనందమూర్తి పట్టుకు కూర్చున్నాడు. అందుకే వాడిని అనుభవిస్తున్నాడు నిద్రలో. అది తెలుసుకోండి. అదే వేదాంత చర్చ, మాండిక్యోపనిషత్తు అంతా ఇదే అయింది కదా. మళ్ళీ పొద్దున బయటకు తీసుకొచ్చాడు. ఎందుకంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. పొద్దున్న లేచాం. ఆ లేచినప్పుడు నిద్రట్లో అన్నీ పోయాయి. ఏవి పోయాయి అవన్నిటితో మళ్ళీ లేచాం పొద్దున్న. అంతేగాని లేవగానే నా పేరేంటంటారండి అని అడగట్లే. నిన్న మన పేరేమిటి, మనమేమిటో వాటన్నిటితో మళ్ళీ వచ్చాం కదా. అంటే నిన్నటి జ్ఞాపకాలతో ఇవాళ పొద్దున్న లేచాం. అందుకే జార్జ్ బెర్నార్డ్ షా గొప్ప మాట చెప్పాడండి. ఆయన భారతీయ తత్వం బాగా అర్థం చేసుకున్నాడు. చావు అంటే ఏమిటంటే ఈ శరీరంలో నిద్రపోయి మరో శరీరంలో లేవడం అన్నాడు. అయితే ఇవాళ మనం నిద్ర లేచి నిన్నటి జ్ఞాపకాలతో, నిన్నటి సంస్కారాలతో వచ్చాం. నిన్నటిది ఏదీ లేదు. నిన్నటిది అనుకున్న బాల్యం ఇప్పుడు ఉందా? కానీ అప్పటి జ్ఞాపకాలు, అప్పటి వాసనలు ఇప్పుడు తెచ్చుకొచ్చాం. కొన్ని పోతాయి, కొన్ని మిగులుతాయి. అన్నీ ఉంటే అదిగో చెత్త. ఇలా వస్తూ ఉన్నాం మనము. అవునా లేదా? బాల్యం ఎన్నిపోయాయి, ఏవో వచ్చే వాసనలు, శరీరంలో మార్పులు వచ్చాయి. కానీ అవన్నీ రోజు రోజుకు వస్తున్నాయి లేదా? ఎవడా లయం చేశాడు? నిత్యలయం. ఇంకా ప్రళయం చూద్దాం. సర్వ జగత్తుని లయం చేస్తాడట. ఇది అంతే. మళ్ళీ సృష్టి ఆరంభంలో బయటకు తీసుకొస్తాడట.
ఎలాగంటే చెట్టంతా విత్తనంలో ఉండిపోయినట్టు ప్రళయావస్థలో పరమాత్మలు ఇవన్నీ లీనమవుతాయి. మొన్న చండీ సప్తశతి చెప్తున్నప్పుడు కూడా చిన్న హింట్గా ఇచ్చుకున్నాం. అందుకు ఒకటి జాగ్రత్తగా వింటే రెండో సులభంగా అర్థమైపోతుంది. విత్తనంలో చెట్టు ఉన్నట్టు పరమాత్మ దాచిపెడతాడు అంతవరకు. మరి ఏం చేస్తారండి? రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పారు. ఒక బొమ్మలమ్మే బట్ట పొద్దున్న బుట్టలోంచి బొమ్మలు తెచ్చి పెడతాట. కొన్నవాళ్ళు కొంటూ ఉంటారు, అయిపోతాయి. మిగిలిన బొమ్మలన్నీ మళ్ళీ బుట్టలో జాగ్రత్తగా దాచుకొచ్చి మళ్ళీ పొద్దుట మార్కెట్లోకి తెచ్చి పెడతాట. అలా బొమ్మలన్నీ బయట పెట్టాడు. కొందరు కర్మక్షయం అయిపోతుంది, ఆ బొమ్మలు అయిపోతాయి. మిగిలిన కర్మలు ఉంటాయిగా, ఆ బొమ్మలు జాగ్రత్త పెడతాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో పెట్టి ఓపెన్ చేస్తాడు. ఇది ఇక్కడ ఆ పెట్టడం ఏదైతే ఉందో అదే లయం. దాచిపెట్టుకుంటాడండి, అన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఎవడి కర్మ మిగిలిందో చూస్తాడు, దానికి తగ్గట్టు మళ్ళీ సృష్టి చేస్తాడట. ఇప్పుడు ఈ రెండు ప్రళయాల్లోనే మనకు ఒకటి కనిపిస్తుంది, మళ్ళీ రావడం కనిపిస్తుంది. వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాను. నిద్ర కూడా నిత్య ప్రళయం, కానీ మళ్ళీ అది సృష్టి వస్తుంది. మహాప్రళయంలో కూడా మళ్ళీ సృష్టి వస్తుంది. అత్యంతిక ప్రళయం అని మనకు ప్రళయం ఉందిట. ఈ అత్యంతిక ప్రళయంలో ఏమవుతుందయ్యా అంటే, ఆయనలో లీనమైన వాడు మరి బయటికి రాడు, ఆయనై మిగిలిపోతాడు. కెరటం సముద్రంలో నది ప్రవేశించినట్టు అన్నాడు ఇక్కడ. నది సముద్రంలో ప్రవేశించాక అందులో మీరు ఇది కావేరీ నీరు, ఇది గంగ నీరు అని చూపించుతారా? అంత కలిపి ఒకటే సముద్రం. అందుకే ఆ స్థితికి తురీయ భూమికి ఎవడైతే వెళ్ళిపోతాడో వాడు పరమాత్మ లీనమై శివోహం అంటాడు. అప్పుడు వాడికి మళ్ళీ జన్మ పరంపరలు ఉండవు. అత్యంతిక ప్రళయం అంటే మోక్షము. ఇప్పుడు తెలిసింది కదా, నిత్య ప్రళయం, మహాప్రళయం, అత్యంతిక ప్రళయం. 3 ప్రళయాలు ఎవడు చేస్తాడో వాడు ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఇప్పుడు తెలిసింది కదా. అందుకు ప్రళయం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహమే. అందుకు అత్యంతిక ప్రళయకారకుడే మనకు అత్యంతిక ప్రళయం ఇవ్వగలడు, అంటే మోక్షం ఇవ్వగలడు. అందుకే శివుడు మోక్ష ప్రదాత. అది చెప్తున్నారు ఇక్కడ. లయకారకుడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే అందరికీ విశ్రాంతినిచ్చేవాడు కనుక శివుణ్ణి, శాంతి విశ్రాంతి ఇచ్చేవాడు శివ. ఇది తెలుసుకోవాల్సిన మరొక అర్థం. ఇంకొక అర్థం ఉంది, చూద్దాం. శేతే ఇది శివ. ఇవన్నీ శివనామానికి శాస్త్రం చెప్పిన అర్థాలు, మనం చెప్తున్నవి కావు. వైదిక నిరుక్తం చెప్తోంది ఇదంతా కూడా. శేతే ఇది శివ అంటే ఉండువాడు. అచ్చంగా నిన్న కూడా సత్తు గోల పెట్టే విష్ణుతత్వం అక్కడ ఇక్కడ ఒక్కటేనండి, అన్నీ ఒక్కటే. అందుకే విష్ణు భక్తులు విష్ణువే పరతత్వం అంటారు, శివభక్తులు శివే పరతత్వం అంటారు. ఎందుకంటే ఒకటే పరతత్వం ఉంది. ఈ నామాలన్నీ దానివే. అదే శివ అంటే శేతే ఇది శివ, ఉండేవాడు అని అర్థం. ఉండేవాడు అంటే వన్స్ అపాన్ ఏ టైం కాదు, ఉండువాడు, ఎవరి ఎగ్జిస్టెన్స్. నేను చెప్పాను కదా, ఉండువాడు. ఇంకో అందమైన మాట చెప్పారండి, సర్వం యస్మిన్ సేతే సర్వస్మిన్ యస్సేతే ఇది శివ. ఇప్పుడు ఇది మాట చూడండి, తెలుగులో చెప్తా. అన్నీ ఎవడిలో ఉన్నాయో, అన్నిట్లో ఎవడున్నాడో వాడు శివుడు. ఎంత ఇంకేం కావాలి? ఒక్క మాట తెలుసుకోండి చాలు. మళ్ళీ సముద్రం కెరటాలు ఉదాహరణ తెచ్చుకోండి. కెరటములన్నీ సముద్రంలో ఉన్నాయి, కెరటాలన్నింటిలో సముద్రం ఉంది. అలాగే మనం అందరం శివునిలోనే ఉన్నాం, మనలో శివుడు ఉన్నాడు. ఇప్పుడు మన చుట్టూ ఏముంది? శివుడు. మనలో ఏముంది? శివుడు. శివుని కానిది ఏమున్నది? సర్వం శివమయం జగత్. ఇదొకటే. సర్వం శివమయం. ఆయన శక్తి లేనిది ఏదైనా కదులుతుందా ప్రపంచంలో? నువ్వెలా కదులుతున్నావో నీ పక్కవాడు అలా కదులుతున్నాడు. నీ ఒంటి మీద పాకే చీమ కూడా అలా కదులుతుంది. కానీ ప్రతిదానిలో కదిలించే చైతన్యమే శివుడు. అందరినీ కదిలిస్తున్నప్పుడు ఆయన కదులుతున్నట్టు కనబడుతున్నాడు, కానీ ఆయనకు నిజానికి కదలిక లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఈ మాట నేను చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఓపెన్ హేమర్ న్యూక్లియర్ సైంటిస్టు ఆయన చెప్పాడు, అణువు లోపల చైతన్యం కదులుతోందా అంటే లేదు అన్నాడు. కదలట్లేదా అంటే అలా చెప్పలేము అన్నట్టు. ఆయన చెప్తే సైన్స్, కానీ ఈ మంత్రం ఈశావాస్య ఉపనిషత్తులో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే మంత్రం చెప్తాను. తదేజతి అంటే కదులుతోంది, తన్నైజతి కదలడం లేదు, రెండు చెప్తున్నాడు. ఏంటండి ఇది ఇక్కడ? ఎంత గొప్ప మాట! అదే ఆశ్చర్యం. పరతత్వం ఇదమిత్తమని చెప్పలేమయ్యా. అది కదులుతోంది, కదలట్లేదు. అందుకే శివుడు నటరాజు అంటే మహా మూమెంట్ ఆయనకి. ఆయన స్థాను, ఆయనకు మరొక పేరు స్థాను, కదలట్ట. రెండు ఆయనే. కదిలేవాడు ఆయనే, కదలనివాడు ఆయనే. అటువంటి శివతత్వం. అందుకే శేతే ఇది శివ, ఉండువాడు, సత్యమై శివస్వరూపము. ఇప్పుడు ఈ అర్థాలు చాలు. ఇంకో చిన్న మాట ఉంది, కూడా చెప్పేద్దాం. మరి గుర్తు చేస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారు? సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. వశకాంతౌ శివస్మృత. వశము చేసుకునేవాడు శివుట్ట. శివ శివ అనండి. శివ 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 శి అయిందా లేదా? సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. సర్వము ఎవడి వశంలో ఉన్నాయో వాడు శివుట్ట. ఇంకేమున్నది? అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. సర్వం ఆయన అధీనంలో ఉన్నాయట. ఇప్పుడు చూడండి, సర్వం ఆయన అధీనంలో ఉన్నాయంటే అర్థ వివేచన చేసుకుంటూనే శివుడు మనకు దొరికిపోతున్నాడు.
అందుకే నామం ఎందుకు పనికొస్తుంది తెలిసింది కదా. నామార్థం తెలుసుంటే శివుడు అర్థమైపోతున్నాడు, అనుభూతిలోకి వస్తున్నాడు శివుడు మనకి. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు అన్నిటినీ వశం పెట్టుకున్నట్టు. అన్నీ అంటే ఏమిటి అది కూడా చెప్పాలి కదా. అన్నీ అంటే నిన్ననే చెప్పుకున్న దేశము, కాలము, వస్తువు, దేశకాల వస్తువులు. కానీ వీటన్నిటికి లిమిటేషన్స్ ఉన్నాయి, ఇది తెలుసుకోండి. లిమిటేషన్స్లో ఉంటే జీవుడు, లిమిటేషన్స్కి అతీతమైతే శివుడు. ఇంతే తేడా అండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. వేదాంతం అంతా ఇదే చెప్తుంది. లిమిటేషన్స్లో ఉంటే జీవుడు, లిమిటేషన్స్ లేకపోతే శివుడు. ఇప్పుడు మనం జీవులమా శివులమా? మరి శివోహం అవ్వాలంటే మన లిమిటేషన్స్ దాటిపోవాలి. మనకి అన్ని లిమిటేషన్సే. చెయ్యి చాచురా అంటే ఇంత, మరి వెళ్ళదు, అది దాటి వెళ్తుందా? అంటే దేశ కాల వస్తు పరిమితి. పరిమితి అంటే లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ ఎవరికి ఉంటాయి? జీవులకు ఉంటాయి. లిమిటేషన్స్ ఎవరికి ఉండదు? ఈశ్వరుడికి ఉండదు. అందుకే దేశ కాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. కాబట్టి నేను శివతత్వం చెప్పమంటే లలిత చెప్పేస్తున్నాడే. ఎవరో ఆవు వ్యాసం రాశారు, ఏం చెప్పిన ఆవు దగ్గరికి పరిగెత్తుంటారు. అదేవిధంగా నాకు ఏం చెప్పిన లలిత దగ్గరికి ఏం చేయమంటారు? ఆ లలితే శివా శివశక్త్యూపిడి లలితాంబిక. అక్కడ స్త్రీలింగంలో చెప్పారు, ఇక్కడ పుంలింగంలో చెప్పారు. తత్వం మాత్రం ఒక్కటే, ఘోషంతా ఒక్కటేనండి. భారతీయ ఋషులు ఏ గ్రంథంలో చెప్పినా సత్యం ఒక్క సత్యాన్నే చెప్తారు. ఇది అది గ్రహిస్తే చాలు. దేశకాల అపరిచ్ఛిన్న, దేశపు లిమిటేషన్ అండ్ స్పేస్ లిమిటేషన్, టైం లిమిటేషన్, అదేవిధంగా వస్తువు యొక్క డైమెన్షన్స్ లిమిటేషన్స్ లేనివాడు శివుడు. లేనివాడు ఏం చేస్తున్నాడు? వీటి కంట్రోల్లో పెట్టాడు, అంతే కదండి. అవి లేనివాడే వాటిని కంట్రోల్లో పెట్టగలడు. మనకంటే చిన్న వస్తువునే మన కంట్రోల్లో పెట్టగలం. లిమిటేషన్స్ ఉన్నది. అన్లిమిటెడ్ అయిన పరమాత్మ వీటిని పట్టుకున్నట్ట. లిమిటేషన్సే మనకు తాళ్ళులా కట్టేశాయి. జాగ్రత్తగా వినండి, ఎటు వెళుతున్నామో. లిమిటేషన్స్ మనం తాళ్ళులా కట్టేశాయి. ఆ తాడుని పాశము అంటారు. ఈ పాశముతో కట్టబడిన జీవుణ్ణి పశువు అంటారు. ఇక్కడ లిమిటేషన్స్ ఏమిటి? దేశం అనే పాశం, కాలం అనే పాశం. అందరూ కాలబద్ధులమే, అవునా లేదండి? ప్రతి వాడు టైం బౌండెడ్. మీరు అంతసేపు చెప్పిన వినాలనిపిస్తుందండి అని. 9కి ఆపిస్తే అలా అనిపిస్తుంది. 9:30 అయిపోతే లిమిటేషన్. ఏం చేస్తాం? నాకు లిమిటేషన్ ఉంటుంది, మీకు లిమిటేషన్స్ ఉన్నాయి. చెప్పేవాడేమో దేశకాలాతీతుడా, కాలాతీత విఖ్యాత ఒక్కడేనండి వాడు. కానీ మనం అందరం కాలబద్ధులం, దేశబద్ధులం, అందరం శరీర పరిమితి బద్ధులం. అందుకే వస్తు పరిమితి, కాల పరిమితి, దేశ పరిమితి. ఇది లేని వస్తువు ఏదో చూపించాడు ప్రపంచం. కనుక ఈ కాలం అంటే ఇదే పాశం. కాలబద్ధులైన వాళ్ళందరూ పశువులే, ఒక్కడే తెలిసిపోయింది ఇక్కడ. అందుకు కాలబద్ధులు ఎవరు కాదో చెప్పండి ఇక్కడ. మనకంటే మరొకటి టైం ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రతివాడు కాలబద్ధులే. క్రిమికీటకాల కంటే మన కాలం గొప్పది, మన కాలం కంటే దేవతల కాలం గొప్పది, దేవతల కాలం కంటే బ్రహ్మగారి కాలం గొప్పది. ఇలాంటి బ్రహ్మలు ఎందరో, వాళ్ళు కాలబద్ధులే. అందుకే క్రిమి మొదలుకొని బ్రహ్మగారి వద్ద వరకు అందరూ కూడా పశువులే. పాశము చేత బంధింపబడితే పశువులే. తెలిసిపోయింది కదా. ఈ పశువులన్నిటినీ, వాళ్ళ పాశాలని పట్టి ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో వాడు పశుపతి. ఇది తెలుసుకోండి. పశుపతి నామానికి కూడా అర్థం చెప్పుకున్నాం. శివ అని చెప్తే ఎన్ని వచ్చేసేయో అన్నీ అదే. అది పశుపత ఏ నమః. పశుపతి నామం రుద్రంలో అనేక చోట్ల. పశూనాం పతయే నమః. పశుపతి శంకర భగవత్పాల వారికి అంత ఇష్టమో. శివానంద లహరి చూడండి ఎలా కనబడుతుందో పశుపతి. శివానంద లహరి తత్వం ఇవాళ మా కుర్రవాడు రవిశంకరాంతి అందరూ వినాలి అని ఆనందంతో ఇండియాకు ఫోన్ చేసి మరి తెప్పించాడండి ఎంపిత్రులు. మీ ఇష్టం. ఆ శివానంద లహరిలో ఆ పశుపతి గురించి చెప్తాడు. పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. మాటిమాటిగా పశుపతి నామ శంకరులకు అంత ఇష్టం. అందుకే జీవుడు పాశముతో బంధింపబడ్డ కాలం పశువు. తర్వాత పాశం తీసేస్తే జీవుడు కూడా శివుడు అవుతున్నాడు. కానీ పాశం తీయడం వీడి చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆయనే పాశం తీస్తాట. మరి ఎందుకు బిగించాడు? ఎందుకు తీయాలి? బిగించేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. ఎందుకంటే ఆయనే బిగించాడు కదా అని అనకు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మన కాలు విరిగింది, డాక్టర్ గారేమో బ్యాండేజ్ వేశారు. ఎందుకు వేశారు? సరదాగా వేశారా? కాలు విరిగిందని వేశారు. బ్యాండేజ్ వేశారు కదా. బ్యాండేజ్ వేసిన తర్వాత నీ కాలే కదా అని పొద్దుడు తీసేస్తావా? తర్వాత తీయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నీ కాలు, నీ తాడు, నువ్వు డబ్బిచ్చి కట్టించుకున్నావు, ఎందుకు నువ్వు తీయవు? ఆయన దగ్గర వెళ్తావు. వెళితే ఆయన ఏం చేస్తాడు? చెప్పిన టైంకి వెళ్తే తీస్తాడు. తీసి ఒరే నువ్వు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండలేదు, నువ్వు పథ్యం పాటించలేదు, మందులు వేయలేదు, అందుకే నీ జబ్బు నయం కాలేదు, ఈ బ్యాండేజ్ తీసాను మరొక బ్యాండేజ్ చేస్తానంటాడు. నాదే అదే కానీ నయం అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? బ్యాండేజ్ ఇంక ఫ్రీ వదిలేసి పో అన్నాడు ఇక్కడ. అంటే బ్యాండేజ్ వేయడము ఆయన ఇష్టమే, తీయడం ఆయన ఇష్టం, అందేం లేదు. ఆయన కూడా ఊరికినే వేయలేదు, మనల్ని బాగు చేయడానికే వేశాడు. అలాగే జీవులు కర్మపక్వత లేనంత కాలము ఈ శరీరాది పాశాలలో బంధిస్తాడు. మెడిసిన్స్ ఇచ్చినట్టు, పథ్యం చెప్పినట్టు ధర్మబద్ధంగా జీవించరా బాబు, సాధన చేయరా బాబు అని ట్రీట్మెంట్ ఇచ్చారు పెద్దలు శాస్త్రం ద్వారా.
అలా జాగ్రత్తగా జీవించామనుకోండి, ఆయనే సమయం చూసి పాశం తీసేసి జీవభావం తీసి తనలో కలుపుకుంటాడండి. శివోహం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది పశుపాశ పతి జ్ఞానం జ్ఞానమిత్య విధీయతే. ఈ నామమే పశుపాశ విమోచని అనే నామంలో కూడా ఉన్నది. గజేంద్రుడు కూడా గజేంద్ర మోక్షంలో మాతృప్రపన్న పశుపాస విమోక్షణాయ అని స్తుతిస్తాడండి. ఇది తెలిస్తే కనుక తెలియదు. పశువుల పాసములు తొలగించువాడు. ఎవడైతే ఈ లిమిటేషన్స్ ఉంటాడో వాడికి అజ్ఞానం ఉండి తీరుతుంది. అందుకే అజ్ఞానమే పశుత్వం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ అజ్ఞానాన్ని తొలగించి మోక్షం ఇచ్చేవాడు పరమేశ్వరుడు. సృష్టిలో శివుడు ఒక్కడే మనల్ని శివుడుగా చేసేస్తాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది ఎలాంటిదంటే ఒక ఇనప మొక్కను తీసుకొని సోదంటరాయికి రాస్తూ 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 ఉంటే అది సోదంటరాయి అయిపోతుంది. అలాగే మన మనస్సును తీసి ఎప్పుడు శివుడి వైపే రాస్తూ 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 ఉంటే ఇది శివోహం అయిపోతుంది. చిత్రం ఏంటంటే, మీరు ఒక రాజు దగ్గర జీవితకాలం సేవ చేయండి, మీకు ఆ రాజు మహా మెచ్చుకుంటే మిమ్మల్ని నౌకరీ దశ నుంచి మంత్రి దశకు తీసుకెళ్తాడు. ఇంకా బాగా మెచ్చుకుంటే మహామంత్రిని చేస్తాడు. ఇంకా బాగా మెచ్చుకుంటే తన పక్కన సగం సీట్ ఇచ్చి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాడు. అంతేగాని మిమ్మల్ని రాజుని చేస్తాడా? చెయ్యడు. ఎంత సేవ చేసినా చేయడు. కానీ మా శివుడు ఉన్నాడే, అలా సేవ చేస్తూ చేస్తూ చేస్తుంటే శివుడిని చేసేస్తాడండి. అటువంటి వాడు తనతో కలిపేసి తనతో సమానం చేసేస్తాడు. ఇంకేం కావాలి? అదే శివతత్వం అన్నాడు. శివోహం అనే స్థితినిస్తాడు శివుడు. అందుకు శివుని చేరి ఎలా తరించిపోతారో ఇది శివశబ్ద అనుకున్న అర్థములన్నీ చెప్పుకున్నాం. అలాంటి శివుని నిరంతరం మనస్సులో పట్టుకుంటే దానికి యోగం అని పేరు. శివయోగం. శివయోగం. ఇప్పుడు మనందరం శివయోగులం అయిపోవాలి. ఇంతవరకు శివుడు అంటే ఏంటో చెప్పాం. ప్రాక్టీస్లోకి దిగాలి. ఏ ప్రవచనమైన సాధన కోసమే. అందుకని బలి చెప్పారండి, వింటున్నంతసేపు బలే ఉందండి. అదే వచ్చింది బాధ. వింటున్నంతసేపు బలే ఉంటుంది. ప్రయోజనం ఏముంది? సాధన. సాధన. సాధనకి శివయోగం చెప్తున్నాడు. యోగం అంటేనే సాధన. శివయోగం. ఏ సాధన చేస్తే శివుడితో యోగం కలుగుతుందో అది శివయోగం. శివయోగం 5 రకాలుగా ఉంటుంది. చూపిస్తున్నాడు ఇక్కడ. జ్ఞానం శివమయం శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన, శివవ్రతం, శివయోగో హి పంచధా. 5 విధాలుగా ఉంటుంది శివయోగం. ఒకటి శివజ్ఞానం. శివజ్ఞానం అంటే శివుడు అంటే ఏంటో తెలియాలి. ముందు తెలియాలి. లేకపోతే అదేంటంటే గుండ్రంగా రాయింది అదేగా శివుడు. శివలింగం. లింగం అంటే ఏమిటో ఏమిటో నమస్కారం వచ్చింది కాదు. శివజ్ఞానం. శివుడు అంటే ఏమిటో తెలియాలట. ఒక వస్తువు గొప్పతనం తెలుస్తుంటే దాని ప్రేమ పెరుగుతుందండి, ప్రీతి పెరుగుతుంది, దాన్ని వదల్లం. అప్పుడు సెకండ్ స్టెప్ శివభక్తి. మొదటి శివజ్ఞానం, రెండవది శివభక్తి. ఆ ప్రేమ పెరిగిన తర్వాత ఏమొస్తుందయ్యా చూపిస్తున్నాడు. జ్ఞానం శివమయం శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం. మూడవది శివధ్యానం. శివుడిపై ప్రేమ కలిగిన తర్వాత బుద్ధ ఆయన మీదే ఏకాగ్రం అవ్వాలి. ఇది 3వ దశ. ఆ 3వ దశ శివధ్యానం. అలా ఏకాగ్రం అయ్యాక శివార్చనట. ఎంత గొప్ప మాట. అందుకని శివార్చన మానేశానండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే నాకు ఏకాగ్రత రాలేదని. ముందు ఏకాగ్రత కోసం శివార్చన చేయి, అదేనా మంచిది. చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ్యా అన్నారు వేమన గారు. ఆయనే చెప్పాడు కదండి, చిత్తశుద్ధి లేకపోతే శివపూజ ఎందుకు అని. అందుకు చిత్తశుద్ధి కోసం ముందు శివపూజ చేద్దాం, తర్వాత చిత్తశుద్ధితో శివపూజ చేద్దాం. అది కూడా ఆయనే ఇవ్వాలి. అందుకు శివార్చన 4వది అర్చన. చూసారా, మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందు ధ్యానం ఆవాహనం చెప్తాం. ముందు ధ్యానం చేస్తే కానీ అర్చన ఎక్కడుంది? అందుకు శివధ్యానం తర్వాత శివ అర్చన. ఇది 4వది. 5వది శివవ్రతం. వ్రతం అంటే నిన్ననే చెప్పుకున్న సువ్రత సుముఖ, నియమ పాలన. శివారాధనలో ఏదో ఒక నియమం పెట్టుకో, నియమబద్ధంగా ఆరాధించు. నిత్య శివార్చన, శివ జపం, బిల్వాలతో పూజ, ప్రదోష పూజ, శివరాత్రి, ఇలాగ ఏదో ఒక నియమబద్ధంగా జీవించు. నియమబద్ధమైన జీవితం వల్ల పాపం పోతుందండి. కొంతమంది మేము పొద్దుట్లే అలా సూర్యుని చూస్తూ కూర్చుంటామండి, అందుకని సంధ్యావందనాన్ని పక్కపోయి అనమాట. పశువులు కూడా చూస్తూ ఉంటాయి, ఏం లాభం? సాధన చేయాలండి, సాధన చేయాలి. కబుర్లొద్దు, సాధనలకు దిగాలి. నియమపాలన. నియమం లేనిది పాపం పోదు, పాపం పోనిది జ్ఞానం రాదు. తెలుసుకోండి ఇక్కడ. ఉపనిషత్తులు చదివే నిర్గుణ జ్ఞానం తెలిసిపోయిందంటే తెలిసిపోయింది, కానీ మీకు తెలియలేదు. అనుభవానికి రావాలిగా. నియమపాలన. ఈ 5 ఉంటే వాడిని శివయోగి అంటారు. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రతం. ఈ 5ంటితో శివుణ్ణి ఆరాధించు అన్నారు. ఇప్పుడు ఆరాధన చేయాలంటే ఆలంబన కావాలి, అంతే కదండి. మనం ఒక నిప్పు తేవాలి అంటే కర్ర కాల్చో, తీపి కావాలంటే లడ్డూ రూపంలోనో ఏదో ఒకటి పదార్థం లేనిది దాని శక్తిని గ్రహించడం. అలాగే శివుడు సర్వవ్యాపకుడే, కానీ మనం గుర్తించలేం కదా. అందుకు శివతత్వాన్ని పట్టుకోవడానికి పరిమితి గల మనం కొన్ని సాధనలు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ ప్రయత్నం చేయాలి. శివుడి గురించి తెలుసుకున్నాం, ఇదొక ఆరాధన. శివుడిపై ప్రేమ పెరిగింది, అది మరో స్టెప్.
శివుణ్ణి తలంచుకుంటున్నాం, శివ ధ్యానం, శివ అర్చన చేయాలి. అర్చన చేయాలంటే ఆలంబన కావాలి. ఏమిటా ఆలంబన? శివలింగం. ఇప్పుడు లింగం గురించి మాట్లాడదాం. శివలింగారాధన చాలా విశేషము అన్నాడు ఇక్కడ. లింగం అంటే, లింగం అంటే ఒక మాట గుర్తు. గుర్తు పుంలింగం, స్త్రీలింగం అని లోకంలో వాడుతూ ఉంటారు. లింగం అనగా గుర్తు. లింగం అనే మాట మనకి మన హిందూ సంస్కృతి నుంచి దూరం వచ్చేసామండి. మనం చాలా పైన చూస్తున్నాం కానీ అసలు తెలుసుకునే తపన మనకి లేదు. తెలియజేస్తే ఓపిగ్గా వినడానికి శ్రద్ధ మనకి కరువవుతుంది. ఈ ఒక్క పూట మాత్రం మనం కొంచెం ఏకాగ్రత పడదాం. అదొక్కసారి పట్టేమా ఇంకా తర్వాత కథంతా నల్లేరు మీద బండి నడకే. లింగం అనే మాట ఎలా వాడబడింది శాస్త్రములో, దీని శాస్త్రీయమైన నిర్వచనం చెప్పే ప్రయత్నం చేసుకుందాం. శంకర భగవత్పాదుల వారు పండరీపురంలో పాండురంగ స్వామిని చూసి గొప్ప మాట అన్నారండి. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు. పాండురంగం పరబ్రహ్మలింగం అంటే మరి విగ్రహంలా ఉన్నాడు కదా, లింగం ఎలా అవుతాడండి అంటే పరబ్రహ్మకు గుర్తు. అది ఇది తెలుసుకోవాల్సింది, గుర్తు అండి అది. అంటే అక్కడ విగ్రహాన్ని నువ్వు ఎవరిని పూజిస్తున్నావో అది పరబ్రహ్మ. అందుకే హిందువులు విగ్రహారాధకులు కాదు, తత్వారాధకులు. విగ్రహం ద్వారా తత్వాన్ని ఆరాధన చేస్తున్నారయ్యా, ఇది తెలుసుకోవాల్సినది. అలాగా ఆ పరబ్రహ్మకు గుర్తుగా ఒక విగ్రహం పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఒక వస్తువుని పెట్టుకోవచ్చు. అయితే కరెంటు రావాలంటే రాగి తీగ పెట్టాలి కానీ కర్రలు పెట్టరెవరు. అలాగే భగవచ్చక్తిని పొందడానికి తగినటువంటి ఉపాధులు ఉండాలి, వాటిని ఆవాహన చేయడానికి. సాలగ్రామానికి కూడా ముక్కు, చెవి, కాలు ఉండవు, కానీ అది విష్ణులింగం. తెలుసుకుంటే ఇక్కడ విష్ణువుని తెలియజేసే సాలగ్రామం విష్ణులింగం. అలాగే స్ఫటిక బింబం ఉంటుంది సూర్యస్వరూపంగా. సూర్య దేవతకి చేతిలో ఉండొచ్చు కానీ సూర్యుడిని గుర్తుగా వాడి స్ఫటికలింగానికి ఉండదు. ఆ మాటకు వస్తే రోజు మనం గణపతి పూజ చేస్తాం, పసుపు పొంది పెడతాం, లింగాకారంలోనే ఉంటుంది చూడండి ఇక్కడ. అది గణపతి లింగం. లింగం అంటే నువ్వు ఆ దేవతకి గుర్తుగా వాడుతున్నావు. దీనికి సమర్పించేప్పుడు మంత్రంతో ఇచ్చేదంతా దేవతకి వెళ్ళిపోతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మహానుభావుడు అర్జునుడు శివుడి కిరాత రూపంతో వచ్చినప్పుడు యుద్ధం చేస్తాడు. గట్టిగా శివుడు కొట్టి కింద పడిపోతాడు. ఆ పడిపోయి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నాతో ఎవరితో యుద్ధం చేస్తున్నాడు, వీడితో బాగా పోరాడే శక్తిని ఇయ్యవయ్యా అని ప్రార్థిస్తాడు. శివలింగాన్ని ప్రార్థన చేసి తిరుగుతాటండి. శివుడు నవ్వుతూ నిలబడతాట. అక్కడ లింగం మీద వేసినటువంటి బిల్వదళాలు, తుమ్మి పువ్వులు అన్నీ ఆయన ఒంటి మీద కనబడతాయి. అంటే మనం ఇచ్చే పూజను స్వామి స్వీకరిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. ఇక్కడ నువ్వు అక్కడ లింగం అనే రూపంలో ఇచ్చిన ఆయన పుచ్చుకుంటాడండి. అది తెలుసుకోవాల్సిన గొప్పతత్వం. అందుకే లింగం అనగా పరబ్రహ్మ గుర్తుగా మనం వాడుతున్నాం. ఇది ఒక అర్థం అండి, ఇక్కడ అయిపోలేదు. కానీ లింగం అనేది పరమేశ్వరుడికి పేరుట. ఇది ఇక్కడ చూడండి, లింగం ఇప్పుడు రెండవ అర్థంలోకి వెళ్ళిపోతున్నాం. దీన్ని మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోవాలి. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ హి లీయతే. అన్నిట్లో ఎవడు లీనమై ఉన్నాడో, అన్నీ ఎవడిలో లీనమై ఉన్నాయో అతడు లింగం. లీనమే లింగం. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ మీరు కనెక్ట్ చేసుకుంటే తెలిసిపోయింది. సరిగ్గా ఎవ్వని చేజనించు జగము ఉండు లీనమయి ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు. సృష్టి స్థితిలో మూడు జరుగుతున్నప్పుడు కూడా పరమాత్మలో లీనమైంది, ప్రపంచానికి దూరం కాలేదు. కానీ అన్నిట్లో ఎవడు లీనమై ఉన్నాడో, అన్ని ఎవడి యందు లీనమై ఉన్నాయో అదే లింగము. ఇది చెప్తున్నారు కనుక లింగం అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ చైతన్యము. ఒక్కసారి లింగ ధ్యానం చేద్దాం. ఎదురుగా మనం పెట్టుకున్నది మట్టి లింగం కావచ్చు, రాతి లింగం కావచ్చు, స్ఫటిక లింగం కావచ్చు, ఏ లింగమైనా కావచ్చు. కానీ ధ్యానం చేసేది ఎలా చేస్తారు? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పుణ్యేందు వాంతామృతై హస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ఇది కదా ధ్యానం చేస్తాం ఇక్కడ. ఒక్కసారి ఊరికనే చదివేయడం కాదండి, భావించాలి. భావిస్తే అసలు ప్రపంచం మర్చిపోతాం. అందుకే భయపడి భావించట్లేదేమో. కానీ భావన అంత గొప్పగా ఉందో చూడండి ఇక్కడ. ఆపాతాళ నభస్థలాంత, ఎక్కడో నీ కంటికి అగపడిన అధోలోకముల నుంచి, నభస్థలాంత నీ కంటికి అగపడని ఊర్ధ్వలోకాల వరకు. ఒకటే మాట అంతే, ఇది ఇన్ఫినిటీ. దీనికి ఏం చెప్తావు? ఇదంతా ఈ బ్రహ్మాండములన్నిట ఆ విస్ఫుర వ్యాపించిపోయి స్ఫురించడం అంటే చైతన్యం అండి. బ్రహ్మాండమునంతటా వ్యాపించిపోయి ఏది చైతన్యముగా ఉన్నదో ఆ చైతన్యమే జ్యోతిస్ఫాటిక లింగం. అదే జ్యోతిలింగం, అదే స్ఫటికలింగం అన్నాడు.
అయ్యా వెంటనే జారిపోయినట్టు అనిపించదు కదా. అదే దీపమా జ్యోతి అంటే, జ్యోతి అనగా వెలుగు, ప్రకాశము అనగా చైతన్యము. అది చూస్తున్నాడు. విశ్వమంతా బ్రహ్మాండములన్నీ కలుపుకుని ఆవరించినది. కెరటాల్లో నీరు, బుడగల్లో నీరు, అలల్లో నీరు, ఎందుకయ్యా అంతా కలిపి సముద్రం నీరు అను. అలాగే బ్రహ్మాండములన్నిటిలో చైతన్యముగా ఎవడు వ్యాపించి ఉన్నాడు? ఆయన జ్యోతి అనగా చైతన్యము. ఇక స్ఫటిక అని ఎందుకన్నారు అది కూడా తెలియాలి. స్ఫటికము అంటే క్రిస్టల్ క్లియర్. ఇందులో వస్తున్న సృష్టి వస్తోంది, పోతోంది, వెళ్ళిపోతోంది, కానీ ఆయన వస్తూ పోతూ వెళ్ళట్లేదు, అని అలాగే ఉన్నాడు. కానీ ఏవి అంటట్లేదు కనుక స్ఫటిక. మొన్న మనం పూతాత్మ పరమాత్మచ, ఇప్పుడు వెంటనే విష్ణుతత్వం శివతత్వం వినగానే మనకే అనిపిస్తుంది రెండు ఒకేలా ఉన్నాయని. అది వస్తే చాలండి దగ్గర. అది జ్యోతి స్ఫాటిక లింగ మౌలి విలసత్ పుణ్యందు వంతామృతై. ఇంత చైతన్యముగా ఉన్న ఆయన తడిసిపోతున్నట్టు భావన చేయమన్నారు. ఈ తడియడం అంటే ఏమిటో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రాణశక్తి. అదే అమ్మ, ఆయన శక్తి అది. ఆ చల్లని తల్లి ఆవిడ. ఆ చల్లని తల్లి అంటే తడిసిపోతున్నట్టు ఉన్నటువంటి స్వరూపము. ఇది యోగంలో చూస్తే సహస్రారం నుంచి కురుస్తున్నటువంటి అమృతధార. అది పెద్ద రహస్యం. అది శివతత్వం అనుభవిస్తున్న కొద్దీ ఇంకా లోతులు వెళ్ళిపోతామండి. చెప్పాలని మాటలు రావు, చేస్తాం. అందుకే అత్యంత లోతైనది. ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే శివతత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మొత్తానికి అలాంటి లింగాన్ని ఎదురుగా ధ్యానిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒకటి ధ్యానిస్తున్నది ఏమిటి? బొటనవేలంతా అంతా అంతా ఆ ధ్యానం చేసి దీన్ని ఆరాధిస్తున్నావంటే విశ్వవ్యాపకమైన చైతన్యాన్ని మంత్రంతో, భావనతో కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఆరాధిస్తున్నావు. అక్కడ ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనది. అందుకే శివలింగం అంటే ఇప్పుడు ఏం తెలిసింది? సర్వవ్యాపకమై అన్నిటిలో లీనమైన మహా చైతన్యమే. ఏ చైతన్యము సృష్టి స్థితిలయలకు హేతువవుతూ ప్రపంచాన్ని నడిపిస్తోందో దాన్నేది నడిపించదో అటువంటిదే శివ. అదే లింగ. ఇది లింగతత్వం. అయితే ఈ లింగానికి కన్ను, ముక్కు, చెవి ఏవి ఉండవు. ఏమిటయ్యి ఈ తత్వం? ఇప్పుడు శివపురాణంలో ప్రవేశిద్దాం. శివపురాణంలో ఒకప్పుడు సనత్కుమారుని వద్దకు వ్యాసుడు వారు వెళతారు. అప్పుడు సనత్కుమారుడు ధ్యానంలో ఉంటాడట. అప్పుడు వ్యాసుడు అడుగుతాడు సనత్కుమారుని, నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు అంటే శివలింగాన్ని ధ్యానిస్తున్నాను అంటాడు. అప్పుడు నాకు చిన్న సందేహం ఉన్నది. శివునికి ఒక్కనికే లింగ రూపంలో పూజిస్తారు, ఆయనకు ఆకారాలు కూడా ఉన్నాయి, అనేక ఆకారాలు ఉన్నాయి. దక్షిణామూర్తి అదొక ఆకారం, నటరాజు అది ఒక ఆకారం, ఆది భిక్షకుడు అది ఒక ఆకారం, పార్వతీ సమేతుడే ఉంటాడు అదొక ఆకారం, అర్ధనారీశ్వరుడు ఒక ఆకారం, గణపతి కుమారస్వాములతో కైలాసం ఉంటాడు అదొక ఆకారం. ఆకారాలన్నీ ఉన్నాయి, లింగం ఒకటి ఉన్నది ఆయనకి. ఆయన ఒక్కడిని రెండు రకాలుగా ఎందుకు పూజిస్తారు? అందుకే ఆకారాన్ని పూజిస్తే బేరము అంటారు, విగ్రహము బేరము. బేరము అంటే విగ్రహము అని అర్థం అంటారు. బేరార్చన, లింగార్చన రెండున్నాయి ఆయనకి. ఎందుకున్నాయని అడిగాడండి. అడిగితే గొప్ప మాట చెప్తాడు ఆయన. లింగం అనగా ఏమిటో వివరిస్తున్నాడు. లింగం అనగా నామరూప రహిత తత్వము అది చెప్పాడు. అందుకే దాని కన్ను, ముక్కు, చెవి ఏవి లేవయ్యా అన్నాడు. అందుకు లింగము. ఆ లింగముగా ఉన్న పరమాత్మే భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తాడు. ఆ రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవి రూపము. అందుకే శివుని రూపముగా అర్చించవచ్చు, లింగముగా అర్చించవచ్చు. కానీ లింగములో నువ్వు ఆరాధన చేస్తుంటే నిన్ను ఏ రూపంతో కాపాడాలో ఆయనకు తెలుసు, ఆ రూపంతో వస్తాడు అని చెప్పాడు ఇక్కడ. అందుకు లింగముగా అర్చించినప్పుడు నిష్కళ తత్వము అంటారు, విగ్రహంగా అర్చించేటప్పుడు సకల తత్వము అంటారు. ఇది తెలుసుకోండి. నిష్కళ, సకల ఇది తాత్వికమైన శబ్దములు, ఈ టెర్మినాలజీ. శివలింగ తత్వం నిష్కళ ఉపాసన. నిష్కళ బ్రహ్మము అంటే పార్ట్స్ లేకుండా ఉన్న బ్రహ్మముట, టోటల్ హోల్సమ్ అది చెప్తున్నాడు ఇక్కడ. అవయవాలు పెట్టారంటే పార్ట్స్ వచ్చేసాయి. అందుకు సమగ్రమైనటువంటి తత్వాన్ని చెప్తున్నది లింగము, భాగములుగా అవయవాలుగా కనబడుతున్నది సకలము. సకలం, నిష్కళం రెండు శివస్వరూపమే. సకలము ప్రపంచము, నిష్కళము ప్రపంచాతీతము. ఈ రెండు తత్వములు. అందుకు ప్రపంచము నుంచి ప్రపంచ అతీత తత్వానికి మనం చేరాలంటే లింగారాధన ద్వారా చేరగలమయ్యా అని చెప్పాడు. అయితే కొంచెం గట్టిగా ఆలోచిస్తే మరొక మాట ఉన్నది. లింగానికి రూపం లేదు అంటున్నారు, కానీ రూపం లేదా? ఒకవేళ పొరపాటును ఏకాగ్రంగా వింటే ఈ ప్రశ్న వేయాలి. ఏమని? లింగానికి రూపం లేదు, గుండ్రంగా లేదు, మరి లేదంటావేంటి అంటే అది రూపం కాని రూపం అన్నట్ట. అరూప రూపము అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టికి పూర్వస్థితిలో పరమాత్మ ఒక్కడే ఉంటాడట. ఆయన ఎలా ఉంటాడంటే నువ్వు నిర్వచించలేవు. సృష్టికి పూర్వం ఎలా ఉంటుంది అనేది సృష్టిలో ఉన్న వాళ్ళు ఊహకు అందట. నువ్వు ఏది ఊహించినా సృష్టిలో ఉన్నది ఊహించగలవు, కానీ సృష్టికి అతీతాన్ని ఊహించలేవు. కానీ సృష్టిలో అతీతమైన దానికి కూడా ఒక ఐడియా ఇచ్చినటువంటి శాస్త్రము ఋగ్వేదంలో నాసదీయ సూక్తం. అత్యద్భుతం. ఇప్పుడు ఫారెన్ వాళ్ళు, పాశ్చాత్య సైంటిస్టులు దాన్ని తలంచుకుని ఆశ్చర్యపోతున్నారండి. ఈ నాసదీయ సూక్తం అంతా కలిపి శ్వేతాశ్వత పరిషత్తులో ఒక్క మంత్రంలో చెప్పారు.
యదా తమస్తన్నదివాన రాత్రి నసన్న చాసత్ శివ ఏవ కేవలః. సృష్టికి పూర్వం చీకటి లేదు, వెలుగు లేదు, పగలు లేదు, రాత్రి లేదు, కార్యము లేదు, కారణము లేదు. మరి ఏమున్నాయి? ఏదీ లేదంటే మళ్ళీ శూన్యవాదం అయిపోతుంది. అందుకే శూన్యవాదం నిలవలేదు శంకర భగవత్పాదులు వచ్చాక, అవునా లేదా? అంతా శూన్యమే అందిట బౌద్ధం ఒక భాగం. అంతా శూన్యమే అని తెలుసుకుంటున్నవాడు ఉన్నాడు కదా అన్నాడు శంకర భగవత్పాదులు. మరి ఆ తెలుసుకున్న ప్రజ్ఞ, జ్ఞానం, చైతన్యం, అదే పరమాత్మ అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు, అద్భుతమైన. అది ఆలోచిస్తే అది అద్వైతం పెద్ద శిక్షణ. మొత్తానికి ఏమీ లేని స్థితి, వెలుగు లేదు, చీకటి లేదంటే మనం ఒప్పుకుంటామండి. వెలుగు లేదంటే చీకటి ఉంది, చీకటి లేదంటే వెలుగు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా మనం మాట్లాడేది. ఆ రెండు చూసేది హిరణ్యకశిపుడి దృష్టి. అది రెండు సృష్టివే. మనం చీకటి మాట్లాడుతున్నది సృష్టిదే, వెలుగు మాట్లాడుతున్నది సృష్టిదే. కానీ సృష్టికి అతీతంలో వెలుగు కాదు, చీకటి కాదు. అది తెలియాలంటే నీ సృష్టిని దాటిపోవాలి అన్నాడు ఇక్కడ. అందుకే సృష్టి లేనప్పుడు కూడా ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబుగు పెంజీకటి కవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనిని సేవింతు అన్నాడు. ఇదే మాటని, ఆ ఏకాకృతి వెలుగు, అదే జ్యోతి. సృష్టికి పూర్వం ఉందట. అందుకే ఆ మంత్రం ఎంత చక్కగా చెప్పింది చూడు. యదా తమస్తన్నదివా నరాత్రి న సన్న చాసత్ శివ ఏవ కేవలః. ఉన్న పరతత్వానికి పేరేమిటి? శివ. ఇది ఉపనిషత్తు పరబ్రహ్మ గురించి శివశబ్దం వాడిందండి. అది మాత్రమే ఉన్నదయ్యా. ఆ తత్వం సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు బిందుతత్వంగా వచ్చింది. అది బిందువు అంటే దానిలో స్పందన వచ్చింది. అప్పుడు రూపంలోకి వస్తుంది. రూపం అంటే ప్రపంచం, రూపరహితం అంటే పరమాత్మ. పరమాత్మ రూపమైన ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఆ ట్రాన్సిషన్లో అటు అరూపానికి ఇటు రూపానికి మధ్యన ఒక స్థితి ఉంది అండి. ఆ స్థితిలో శివుడు శక్తితో విత్తనంలా ఒక విత్తనంలా వ్యక్తమవుతాడు. విత్తనం వచ్చింది అంటే చెట్టు వచ్చినట్టే. అదేవిధంగా అరూపమైన తత్వము రూపంలోకి వస్తూ మధ్యలో ట్రాన్సిషన్లో బిందు రూపంలో ఉంటుందట. ఆ బిందు తత్వమే లింగము. ఇది చెప్పారు. బిందువును కొట్టండి, బిందువు ఏ ఆకారంలో ఉంటుంది? చుక్క కంటికి కనబడదండి, అవునా? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టండి, ఎంత కనబడుతుందో చూడండి. అందుకే బిందువే అనంత వృత్తము. ఆలోచించండి ఇక్కడ. అందుకే శ్రీచక్రంలో మధ్యలో ఏముంటుంది? బిందువు. ఆ బిందువు పరమేశ్వరుడు సంకల్ప శక్తితో ఉన్నప్పుడు వస్తుంది. సృష్టి చేయాలని సంకల్పం వచ్చినప్పుడు పరమాత్మలో ఆ డాట్ వ్యక్తం అవుతుంది, బిందువు. దానికి ప్రతీక అంటే సంకల్ప శక్తితో ఉన్న శివుడే లింగము. సంకల్ప శక్తికి ఇచ్ఛాశక్తి అని మరొక పేరు. ఇచ్ఛాశక్తితో ఉన్న పరమాత్మని మనం ఉపాసిస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. ఇచ్ఛాశక్తి ఎవరిది? ఆయనదే ఇచ్ఛాశక్తి. అమ్మవారు ఎవరు? ఆయన శివశక్తి రూపిణి. నేను నా శక్తి ఒకటి ఉంటాయా? పంచదార తీపి రెండుగా ఉంటాయా? సూర్యుడు వెలుగు ఒక్కలా రెండు వేరుగా ఉంటాయా? చంద్రిక యోరివా. చంద్రుడు వెన్నెల వేరుగా ఉండవు, శివుడు శక్తి వేరుగా ఉండదు. కనుక లింగం అంటే శక్తితో ఉన్న శివుడు. ఇది తెలుసుకోవాల్సింది. అది వ్యక్తమైంది. అదే అలా అనంత సృష్టిగా విస్తరించిందండి. అందుకే అంత వృత్తము ఇంత బిందువు రెండు ఒక్కటే అంది. మీరు కొంచెం ఆలోచించండి. పెద్ద వృత్తం ఉంది, దూరంగా పెట్టండి, బిందువులా కనబడుతుంది. చిన్న బిందువు ఉంది, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టండి, వృత్తం అయిపోతుంది. అందుకే శ్రీచక్రంలో మధ్యలో బిందువు ఉంటుంది, అది విస్తరించి చక్రం అయిపోతుంది. సరే, మొట్టమొదటి పరమాత్మ ఇచ్ఛాశక్తి కలిగింది కదా, అది సంకల్ప శక్తి అందాం. సంకల్పం. ఈ సంకల్ప శక్తి రాగానే పరమాత్మ నుంచి మరో 3 శక్తులు వ్యక్తమై సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియ అయ్యిందిటండి. దీని గురించి పెద్ద ఆలోచించక్కర్లే. మీరు వంట చేసేటప్పుడు ఏం చేస్తారో ఆలోచించండి, అప్పుడు ఇంకా అర్థమైపోతుంది. ఏది చేసినా చేయకపోయినా తిండి ఉంటుంది కదా. ముందు వంట చేయాలనే ఇచ్ఛ, ఎలా చేయాలనే జ్ఞానం, చెయ్యడం అనే క్రియ. ఈ 3 ఉంటేనే కానీ వంట అనేది రాదు. అలాగే ప్రపంచం అనే వంట వండాలంటే పరమాత్మకి 3 ఉండాలి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఈ 3 ఉండాలంటే ముందు చెయ్యాలనే సంకల్పంలోంచి ఇచ్ఛ వచ్చిందట. సంకల్పానికి ఇచ్ఛకి చిన్న భేదం ఉందండి. అందుకే ఆ సంకల్ప శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియ అయ్యిందిట. ఇచ్ఛా జ్ఞాన క్రియ 3 బిందువులు పెట్టండి. 3 బిందువులు కలిపితే ట్రయాంగిల్, అవునా లేదా? ఇప్పుడు సరిగ్గా చూద్దాం. మధ్యలో బిందువు పెట్టి చుట్టూ ట్రయాంగిల్ వేయండి. వేసారా బొమ్మ? సరిగ్గా శ్రీచక్రంతో అలవాటు ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని మధ్యలో చూడండి. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదల షోడశయుత్పత్రయుక్తం. అంతే కదా. ముందు బిందువు, తర్వాత త్రికోణం, తర్వాత అష్ట త్రికోణం, దశ త్రికోణం, మొత్తం కలిపితే శ్రీచక్రంలోనూ 2 సబ్జెక్టులు అని చెప్పాడు హైగ్రీవ స్వామి అగస్త్య మహర్షితో. త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత. ఒకటే చెప్పాడు. త్రికోణముల శక్తి, బిందువు శివుడు అన్నాడు ఇక్కడ. త్రికోణంలో శివుడు ఉన్నాడు, బిందువులో శక్తి ఉంది, అది వేరే విషయం.
బిందువులో అన్మానిఫెస్టెడ్ ఫార్మ్, త్రికోణంలో మేనిఫెస్టెడ్ ఫార్మ్. అంతేకా కనుక పరమాత్మ శక్తి ఇంకా పూర్తి మేనిఫెస్టేషన్ కాకుండా ఉన్నటువంటి ప్రథమ దశ, సంకల్ప దశ, అది బిందువు. దాని చుట్టూ ఉన్నది త్రికోణం. అది ఆయన నుంచి వచ్చిన 3 శక్తులు. త్రికోణం బిందువు దగ్గర పెట్టండి, బిందువు శివలింగం, త్రికోణం పానవట్టం. ఇప్పుడు చూడండి, తెలిసిపోతుంది మొత్తం స్పష్టంగా అర్థమైందా? ఇప్పుడు ఆ బిందువుని లాగామనుకోండి పైకి, సిలిండ్రికల్ షేప్లో వస్తుంది పైకి. అవునా, అది బిందువే, అదే శివలింగం. ఇది అర్థం చేసుకుంటే సరిగా చెప్తాడు ఇక్కడ. ఇంతవరకు శివలింగ తత్వం అది స్తంభమైపోయిందిట, అగ్ని స్తంభం. ఇది శివలింగం. అంతేకాదు సమస్త జగత్తు శివలింగంలోనే ఉందని ఇందాక శ్లోకంలో చెప్తాను. ఈ మాట ఆశ్చర్యకరంగా సరిగ్గా 2006 ఆ సమయంలో మీకు యూరోప్లో ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక అద్భుతంగా డెవలప్ చేసిన శాటిలైట్ ద్వారా టోటల్ యూనివర్స్ ఫోటోగ్రాఫ్ తీశారండి వారికి. ఆ టెక్నాలజీ అలా డెవలప్ అయింది. మీకు వెతికితే కనిపిస్తాయి. అది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ, అది యూరోప్లో ఉన్నటువంటిది. టోటల్ యూనివర్స్ ఫోటో తీస్తే ఆశ్చర్యకరంగా ఏ ఆకారం వచ్చిందో తెలుసా? ఈ వర్ణించిన ఆపాతాళ నభస్థల అంత ఆకారం వచ్చిందండి. ఆశ్చర్యపదం. మొత్తం లింగాకారం వచ్చింది, మొత్తం ఓవల్ షేప్. ఆ మధ్యలో వెన్నుపూస పెట్టినట్టు కాంతి వలయాలు ఉన్న జ్యోతిర్మండలం అంతా వచ్చిందట. ఈ వెన్నుపూస ఎలా ఉందంటే మొసలి ఆకారంలో ఉందట మధ్యలో. అంటే ఒక మన గుడ్డు ఆకారం గీసి మధ్యలో గీత పెట్టినట్లు అది మొసలి ఆకారంలో ఉందట. సరిగ్గా ఇదేమిటయ్యా అంటే భాగవతంలో వర్ణించిన శిశుమార చక్రం, జ్యోతిర్మండలములన్నీ ఉన్న శిశుమార చక్రం, అది విష్ణు స్వరూపంగా చెప్తారు. దానిని దీన్ని కలిపి ఆవరించి ఉన్నటువంటి శక్తి వలయం ఏదైతే ఉన్నదో అది లింగాకారం. దీనిలోనే సమస్త బ్రహ్మాండములు ఉన్నాయి. కానీ అన్ని బ్రహ్మాండాలను కలుపుతూ వ్యాపించినటువంటి ఒక మహా చైతన్యం అది కనబడుతుంది దాంట్లో. దానికి రిలవెన్స్ ఎలా వచ్చిందంటే, లింగం అనే మాటకి ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో ఏం చెప్పారంటే లింగ గర్భం జగత్ సర్వం. ఇదొక వాక్యం చూడండి, అన్ని లింగములోనే ఉన్నాయి. ఇదొక మాట. అంతేకాదు లోకం లింగాత్మక జ్ఞాత్వా యోచ్యయేత్ శివలింగకం. ఈ లోకమంతా లింగాత్మకము అని ఎవడు శివుడిని ఆరాధిస్తున్నాడో వాడు ధన్యుడు, వాడు తరించుతున్నాడు, వాడు ఇహము పరము అన్నీ పొందుతున్నాడు అని తంత్రశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇలా విశ్వాన్ని ఒక లింగంగా చూడడం అనే విజన్ వేదకాలంలో చూపిస్తున్నాడు. అదే రుద్రానికి ధ్యాన శ్లోకం. అదే మనం చదువుకుంటున్న ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఇంత విశేషమున్నది. ఇంతవరకు మనం తాత్వికంగా శివలింగ తత్వాన్ని చెప్పాం. ఇంత తత్వం ఉంటే భరించడం కష్టం కనుకనే పురాణం అనేది ఒకటి వచ్చింది. పురాణం వచ్చి మనకేదో బాగు చేద్దామని చెప్తే దానివల్ల మరికొన్ని సందేహాలు వచ్చాయి. అదొకటి బాధ. ఎవడు బాగు చేద్దాం అనుకున్నా వాడు భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎవడు బాగు చేయాలనుకున్నవాడు. పురాణం కథల రూపంలో చెప్తుంది. పురాణ కథల గురించి మాట్లాడేటప్పుడు పండితులైన వాళ్ళు కూడా పొరపాటు పడుతున్నారండి ఒక్క మాట. ఎందుకంటే వేదం గొప్పదంటారు కొందరు, వేదాంతం గొప్పదంటారు కొందరు. ఇద్దరు కూడా పురాణాలు ఇలా ఏమో పుక్కుడి పురాణాలు చదివింది లేదు పెట్టింది లేదు, ఒకటి బాధ. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే పురాణ జ్ఞానం లేనివాడు వేదానికి అర్థం చెప్పడానికి వెళ్తే వేదమాత భయపడుతుంది. వివేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి. వీడికి పురాణ ఇతిహాస జ్ఞానం లేకుండా నాకు అర్థం చెప్పడానికి వచ్చాడు, తప్పుడు అర్థాలు చెప్తాడని వేదమాత భయపడుతుందటండి ఇక్కడ. ఇంత గొప్ప మంది ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే బిభేత్యల్పశ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి. ఇప్పుడు పురాణ కథలో కడదాం. పురాణ కథ ఒక్కసారి అందరికీ శివలింగోద్భవానికి సంబంధించిన కథ తెలుసు, మీకు తెలిసిన కథే నేను చెప్తున్నా. అప్పుడు కొంచెం బాగుంటుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి తురీయతత్వం, లింగతత్వం, విశ్వవ్యాపకత్వం మర్చిపోకండి. అది అలాగే పెట్టుకుని కథలోకి వెళదాం. అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ కథ. సృష్టికి పూర్వస్థితి, పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఈ పరమాత్మ సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్త్యాత్మకంగా వచ్చింది. అప్పుడు సృష్టిని చేయడానికి పరమేశ్వరుడి నుంచి వచ్చిన శక్తి బ్రహ్మ రూపంలో వచ్చింది. ఈ బ్రహ్మ కంటే ముందు వచ్చినది నారాయణ స్థితి. స్థితికి కావలసినటువంటి విష్ణు చైతన్యం శివుని యొక్క ఒక స్వరూపం. ఆ విష్ణువు ఉంటే విష్ణువు యొక్క నాభీకమలం నుంచి బ్రహ్మ వచ్చాడు. ఇది ఎలా వచ్చాడు అనేది మనం శాంతాకారం దగ్గర చెప్పాం కానీ ఇక్కడ వివరించక్కర్లే. ఆ వచ్చిన బ్రహ్మగారికి కింద నుంచి ఎక్కడి నుంచి వచ్చానో చూసుకోలేదుట. ఆయన కానీ చక్కగా కూర్చున్నాడు. సృష్టికి చేయాలన్న జ్ఞానం వస్తుంది దానికి. అది ఎక్కడి నుంచి వస్తుందో గమనించలేదు. అచ్చం మళ్ళాగే కొంత సృష్టి చేసేసాడు చక్కగా, కొంత మేరకు చేసేట. ఇంకా మిగిలిన చేద్దాం, ఒకసారి తిరిగి వద్దాం సరదాగా అని వచ్చేట. వచ్చేటప్పటికల్లా తను ఎప్పటి వరకు చేసిన సృష్టి ఎలా ఉందో చూసుకుంటున్నాడు. ఇంకా మానవాదుల సృష్టి జరగలేదండి. దేవాదులు, జనోలోక, తపోలోక, సత్యలోకాదులు ఇలాంటివి ఏర్పడతాయి తప్ప ఇంకా మానవాది లోకాల సృష్టి కాలేదు. ఆయన కొంచెం చూసుకుందామని కిందకి దిగి వచ్చేటప్పటికల్లా శేషశయనుడైన నారాయణ స్వామి కనిపించాడు. కనిపించగానే ఎన్నాయనా నిన్ను ఎక్కడ చూడలేదే, నేను సృష్టించినట్లు లేవే అని ఎన్నాయనా అని లేపెట్ట.
లేస్తే ఆయన చూసి కూర్చొని ఆయన అన్నట్ట. ఇదేంటి ఇద్దరు నాయన అన్నారు. ఈ నాయన శబ్దం చాలా చమత్కారం. చిన్నపిల్లని నాయన అంటాం, తండ్రిని నాయన అంటాం. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, నువ్వు నన్ను నాయన అన్నావు, ఏ మీనింగ్తో అన్నావు అన్నాడు. నువ్వు నన్ను ఏ మీనింగ్తో అన్నావు చెప్పాలి. ఏం లేదు, చాలా పిల్లాడివి నా తర్వాత ఉన్నావు కదా, అందుకు నాయన అని పిల్లాడిని పిలిచినట్టు పిలిచాను, నేను అలాగే పిలిచాను అన్నట్టు. ఇదేమిటిది, నేను నీకు నాయన్ని అన్నాడు, అంటే తండ్రిని. ఎందుకయ్యా అంటే, నేను పుట్టిన తర్వాత కదా నిన్ను చూశాను కాబట్టి నువ్వే నా బిడ్డవన్నట్టు. ఇదేమైనా బాగుందండి? నాయన నువ్వు పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను, కానీ ఎక్కడి నుంచి పుట్టాను వెనక్కి తిరిగి చూడలేదు, అది వచ్చింది బాధ. కనుక నేనే నీ నాయన్నే అన్నాడు. శక్తిలో కూడా నేను నీ నాయన్నే, నా నుంచే నీకు వచ్చింది శక్తి అన్నట్ట. వెంటనే ఇద్దరికి కోపం వచ్చింది. పరస్పరం ఆధిక్యం కోసం దెబ్బలాట మొదలైపోయింది. ఆ దెబ్బలాట ఎంత పెరిగిపోయిందయ్యా అంటే, ఈయన వైష్ణవాస్త్రం బ్రహ్మాస్త్రం తీసేటం తమలో ఉన్న శక్తినే తాము ప్రయోగించుకుంటున్నారు. అకాల ప్రళయం వచ్చింది ఒక్కసారి. ఇది దేవతలు చూశారు. ఇది వీళ్ళ తగు వస్తే వాళ్ళు కాపాడతారంటే వాళ్ళ తగుని వీళ్ళు ఏం చేయగలరు? అందుకే వీరికి వారికి కూడా మూలమై శాశ్వతమై రూపరహితమై ఉన్నటువంటి ఆ ప్రణవ ఓంకారాన్ని ధ్యానం చేసేట. ఓంకారానికి శబ్దలింగం అని పేరు, తెలుసుకోండి. ఓంకారం శబ్దలింగం. ఎందుకంటే మీరు చూసే లింగానికి ఏ కన్ను ముక్కు చెవి ఉండదు. అలా ఓం అనే దాంట్లో కూడా మామూలు మనం అనుకునే ఆవు ఇల్లు ఏగా లాంటి అక్షరాలు ఉండవు. మనం అనుకునే అర్థం లేదు, కానీ దానికి అర్థం లేదు అనకూడదు. ఓంకారం లిటరరీ మీనింగ్స్ లేవు దానికి. మామూలు అక్షరాలు కావు అవి, అక్షరాలకు మూలం. అక్షరాలకు మూలమైన ఓంకారం శబ్దలింగం, రూపాలకు మూలమైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగం. ఇది తెలుసుకోండి. కనుక ఆయన యొక్క సౌండ్ ఫారం ఓంకారం శివలింగం. అందుకే ఓంకారమే శివుడు, ఇది తెలుసుకోవాల్సినది. ఆ ఓంకారాన్ని జపం చేశారు దేవతలందరూ కూడా. సర్వమూలమైన ఓంకార రూపుడు నువ్వు అని ధ్యానం చేస్తే ఒక్కసారి పరమేశ్వరుడు లోకరక్షణ కోసమని బ్రహ్మ విష్ణువుల నడుమ ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు ఆయన. మహా అగ్ని స్తంభము ఉంది శాస్త్రం. స్తంభం అంటే ఎక్కడ మొదలైందో తెలియదు, ఒక పెద్ద పిల్లర్ స్తంభాకృతులు వెళ్ళిపోయిందిట. చూశారు, ఏమిటి ఆశ్చర్యం, ఈ జ్యోతి ఏమిటి, నాదం ఏమిటి ఆలోచిస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే, ఎక్కడో గగన పథాలు ఆపాతాళ నభస్థల అంతా, అది దీని పరిస్థితి. చూశారు, ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే తమకంటే గొప్పదైన ఒక మహాప్రకాశాన్ని చూశారో వాళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు. కానీ అహం చాలా భయంకరం అండి, అది వదలడం మహా కష్టం, అందరినీ చెప్పిన పోదు. వాళ్ళిద్దరూ చూసి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని ఇప్పుడు వచ్చింది కదా, అది తేల్చేద్దాం. దీని అంతు ఎవడు తెలుస్తాడో వాడి గొప్ప. ఈ అంతు తేల్చడానికి మనకు ప్రణాళిక పెట్టుకున్నాం. ఒకటి, నేను పైకి వెళ్తా, నువ్వు కిందకి వెళ్ళి అన్నాడు బ్రహ్మగారు. ఎవరు ముందు పైనో క్రిందో తుదో మొదలో తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఇది ఒప్పందం. సరేనని బయలుదేరారు. బ్రహ్మగారు హంసగా మారి వెళ్ళాడు, ఇలాగే గుర్తుపెట్టుకోండి. విష్ణువు వరాహమూర్తి కిందకి వెళ్ళేట. ఇద్దరు వెళుతున్నారు, ఇద్దరికి ఏమీ దొరకలేదండి. ఆ వెళుతూ ఉంటే బ్రహ్మగారికి మాత్రం ఆ వెళుతూ ఉండగా ఎప్పటికీ అంత తెలియలేదు. ఎప్పుడో ఆలోచించాడు, ఏమిటిది ఎప్పటికీ తెలియట్లేదు, నేను చూశానని చెప్పేస్తే ఏమైంది అన్నాడు. కొందరు ఉంటూ ఉంటారు, ఆకాశంలో 9,009 కోట్ల ఏదో 9,09,99,000 నక్షత్రాలు ఉన్నాయి అన్నట్ట. నేను నమ్మనన్నాడు, అయితే లెక్క పెట్టుకున్నాడు. అలా ఉంటుంది పరిస్థితి. అలా తాను దబాయించేద్దాం అనుకున్నాడు. దబాయింపు సెక్షన్ కాదు కొందరు ఉంటారండి. చూస్తున్నాడు, ఎక్కడ అంతు తెలియట్లేదు, పోనీ ఏదో సాక్ష్యం ఒకటి దొరకాలట. అది ఎక్కడి నుంచో ఒక మొగలి పువ్వు పడుతుంది పైనుంచి. ఇప్పుడు ఈ కథ వింటున్నప్పుడు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది కదా, అది ఇంతకు ముందు చెప్పిన తత్వము. అందుకే కథే తెలుస్తుంది కనుక కథల్లో ఋషులు ఇచ్చారు, ఎందుకు తెలుసుకోండి. ఇక్కడ అది రహస్యం, అది మిగిలిపోతుంది. అప్పుడు ఆలోచించడం మొదలెడితే చాలా తెలుస్తుంది ఇక్కడ తెలుసుకోవాల్సినది. అందుకే కథ ఒక పండు లాంటిది, తత్వం దానిలో రసం లాంటిది. రసం లేకపోతే పండు అక్కర్లేదు, తత్వం లేకపోతే కథ అక్కర్లేదు. తెలుసుకోవాలి. పండు ద్వారా రసం కావాలి, కథ ద్వారా తత్వం కావాలి. అయితే కేవలం జ్యూస్ తీసుకు తాగిస్తే ఫైబర్ ఉండాలి, ఈ మధ్య చెప్తున్నారు చాలా. కథ కూడా ఉండాలండి, చాలా విశేషం, చాలా అద్భుతమైన అంశం. కథ ఉండాలి, తత్వం ఉండాలి, కలిపి తీసుకున్నాం. కానీ ఈ కథాఫలంలో తత్వరసాస్వాదన చేద్దాం. ఇక్కడ మన సందేహాలు తీర్చడానికి కథ పెడతాడు, కథ వల్ల బోడి సందేహాలు వస్తాయి, ఉచిత బాధ. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది, సాక్ష్యం చూస్తుంటే ఒక మొగలి పువ్వు పడుతుంది పైనుంచి మొగలి పువ్వు పడుతుందంటే తప్పకుండా శిరస్సు మించి పడాలి. కాబట్టి ఏంటి, శివుడు శిరస్సు మించి పడుతున్నావా? శివుడు అంటే ఈ అగ్నిలింగం, ఇంకా శివుడు అని తెలియదు వాళ్ళకి. దీన్ని శిరస్సు మించి పడుతున్నావా? అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పంటే, ఎప్పుడో ఏ కాలంలోడో ఎవడో నన్ను ఈయన మీద వేశాడు, నేను పడుతున్నాను అంతే తప్ప నాకు ఆయన శిరస్సు తెలియదు. ఇప్పుడు మీరు దీని గురించి మాట్లాడితే నక్షత్రము కాంతి గురించి సిద్ధాంతం పురాణంలో ఎలా కనబడుతుందో చూడండి.
అంటే ఏ కాలంలోనూ జరిగిపోయినది వెనక్కి వెళుతూ ఉంటే గోచరించవచ్చు. ఇప్పుడు టైం మిషన్ కూడా ఏవో చెప్తున్నాం మనం. అంతేకాదు ఒక నక్షత్రం డెడ్ స్టార్ అయిపోవచ్చు, కానీ దాని వెలుగు ఇప్పటికీ కనబడుతుంది. అది ఎప్పుడో వెలుగు ప్రయాణం ప్రారంభించింది, ఈ లోపల నక్షత్రం అయిపోయింది. నాకంటే సైన్స్ తెలిసిన మీకు ఇంకా తెలుస్తాయి ఈ విషయాలు. ఆ కాన్సెప్ట్లు ఎలా చెప్తున్నాడో చూడండి పురాణవేత్త. అందుకు నేను ఎప్పుడు పడ్డానో నాకు తెలియదు, కానీ ఆయన అంతు నాకు తెలియదు. ఆయనకి ఇవ్వబడ్డానని మాత్రం నాకు తెలుసు. అంటే ఒక పని చేయి, నేను నిన్ను సాక్ష్యం చెప్తా, పైకి వెళ్ళి నిన్ను పట్టుకొచ్చానని చెప్తాను. అవునవును నువ్వు తలవుకున్నది. ఏమో 4 తలకాయలు వాడు, అప్పటికి 5 తలకాయలు ఇట్టండి బ్రహ్మగారి, 4 పైన 1, 5 తలకాయల వాడు చెప్తున్నాడు సృష్టికర్తట. పోనీ కానీ లే చెప్పేస్తానని తలవుకుందిట. సరే విష్ణువు దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారు. ఇదిగో చూశారు పైన అమ్ముతున్నాడు, నాకు ఇంకా మొదలు తెలియలేదు అన్నాడు. నేను తెలుసుకున్నానుగా, నేనే గొప్ప అన్నట్ట. వెంటనే విష్ణువు వచ్చి నమస్కారం చేస్తున్నట్ట. ఇక్కడ ఇంతసేపు బ్రహ్మగారు ఎక్కడ పొరపడ్డారంటే ఇది కేవలం ఒక పిల్లరు, ఇది జడము, దీనికి ఏమీ తెలియదు అనుకున్నాడు. సాక్షిక మొగలను వెతికాడు కానీ ఆ జ్యోతిగా ఉన్న ఆయన తెలియదు సర్వం. చూడండి ఇక్కడ. అందుకే ఎప్పుడైతే స్తంభం అని అనుకుని జడమే కదా దానికి ఏం తెలియదు అనుకున్నాడు. మనం దీపాలు వెలిగించి అది మనం చూస్తుంది అనుకో అబద్ధాలు ఆడుతుంటాం. ఆయన అలా అనుకున్నాడు. వెంటనే అగ్ని స్తంభంలోంచి 5 ముఖాలతో 10 చేతులతో శాంతం పద్మాసనస్థం శ్రీధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం ఘంటాంచ పాశం ప్రళయహుతవహం అని వర్ణిస్తారే. సంకుశం వామభాగే నానాలంకార దీప్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. ఆ 5 ముఖాలతో 10 చేతులతో ఒక్క చోటొచ్చేటండి పరమేశ్వరుడు గురించి. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ స్తంభ రూపంలోని శివుడు గమనించట్లే. చూసారా ఎందుకు రూపం ధరించాల్సి వచ్చిందో? రూపం ఎందుకు ధరించాడు? ఒక కార్యం చేయడం కోసం రూపం లేని పరమాత్మ రూపం ధరించి వచ్చాడు కనుక లింగంలోంచి రూపం వచ్చింది. వస్తూ ఉంటేనే చూసి భయపడిపోతున్నట్టు బ్రహ్మగారు. తిన్నగా కనుబొమ్మలు ముడివేసేటండి ఆయన. ఆ కనుబొమ్మల ముడిలోంచి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. ఆయనే కాలభైరవుడు. ఇది తెలుసుకోండి. భైరవ వాచింగ్, కాలభైరవ మనల్ని వాచ్ చేస్తుంది కాలం. మర్చిపోకండి. కానీ కాలభైరవుడు అంటే ఎలా ఉంటాడండి? ఆయన కాలమే భైరవుడు. ఈయన్ని మించిన వాచింగ్ పవర్ మరొకట్లేదు. ప్రతీది వాచ్ చేస్తూ ఉన్నది కాలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ కాలం పరమేశ్వర శక్తి. అది ఆయన ఆజ్ఞ మీద నడుస్తుంది కాలం. కాలం ఆజ్ఞ మీద మనం నడుస్తాం. అదే కాలం ఆయన ఆజ్ఞాచక్రం నుంచి వచ్చింది. అదే కాలభైరవుడు. ఇది తెలుసుకోండి. తిన్నగా వచ్చేట వచ్చి కొందరు అంటూ ఉంటారు కళ్ళు నెత్తికెక్కేయా అని. బ్రహ్మగారికి డెఫినెట్ ఎక్కి. అందుకే పైన తలతో అబద్ధం ఆడేట, కింద 4 తలలు బాగానే ఉన్నాయి. అప్పుడు నీకు పై తలకాయ నేరకపోయి ఇచ్చానయ్యా, నీకు దానికి అర్హుడు కావని ఆ తలని గిల్లెట్టాడు ఆయన. మనం మొగ్గలు పువ్వులు గిల్లినట్టు. వెంటనే భైరవుడి చేతికి అది వచ్చింది బ్రహ్మకపాలం. ఈ విధంగా వెంటనే పై తలకాయ ఎప్పుడు పోయిందో పొగరుకుపోయింది. పరమేశ్వర క్షమించని పాదాల మీద పడ్డట్ట బ్రహ్మగారు. అప్పుడు అన్నాడు, సృష్టికర్తగా జాగ్రత్తగా ఉండురా అని చెప్తే పూజ్యతను కోల్పోయేవయ్యా నువ్వు, అబద్ధమాడు. అసత్యం ఉన్నవాడు ఆరాధనకు అర్హుడు కాడు. ఒకటి మాట చెప్పాడు. అంతేకాదు ఈ మొగలు పువ్వు ఇకపై నా పూజకు పనికిరాదు, అది తెలుసుకోండి అన్నాడు. ఏ పువ్వు పెట్టకుండా మొగలు పువ్వు ఎందుకు పెట్టారంటే మొగలు పువ్వు అబద్ధానికి ప్రతీకట. ఎలాగో చూద్దాం. ఒక మొగలు పువ్వుని పైనుంచి వెయ్యండి, ఇలా 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 పడుతుంది అంతే. ఒక రాయి వేస్తే దభీమని పడుకుంటుంది. కానీ మొగలి మాత్రం రేఖ వేస్తే ఇలా ఊగుతూ పడుతుందిట. ఊగుతూ పడడం దేనికి సంకేతం అంటే అబద్ధానికి సంకేతం అంట. మన అబద్ధం ఆడుతూ ఉంటే బయటికి లోపల ఎవరెవరే అబద్ధం ఆడుతున్నారా అంటుంటుంది ఇది. కనుక లోపలికి బయటకు ఊగిసలాడేదే అబద్ధం. కనుక అసత్యానికి ప్రతీక మొగలి. కనుక మొగలి పువ్వు శివుడికి పనికిరాదంటే అర్థం అసత్యం భగవదర్చనికి పనికిరాదు. అసత్యం ఉన్నవాడు అర్చనకి అర్హుడు కాడు, పూజకు అర్హుడు కాడు. అది దీని యొక్క రహస్యం. ఇప్పుడు ఈ కథ విన్నారు కదా. ఈ కథ వింటే పాజిటివ్గా అర్థమైతే పర్వాలేదు. కానీ ఈ కథ ద్వారా బ్రహ్మ విష్ణువు తక్కువ, శివుడు చాలా ఎక్కువ అని చెప్పారండి. ఈ పురాణాలన్నీ ఇంతే, చదివితే అదే చెప్తారు ఇలాగా అని అంటాం. కానీ అది కాదు. ఇందులో సంకేతార్థాలు పరిశీలించాలి. పురాణం కథలు చిన్నపిల్లల కోసం చెప్తున్నారు, సామాన్యుల కోసం చెప్తున్నారు అనే అభిప్రాయం ఉంటే తీసేసేయండి. పురాణ కథలు అర్థం చేసుకోవడం మహా కష్టం. ఎందుకయ్యా అంటే పురాణ కథలు చెప్పడానికి 2 కారణాలు ఉంటాయి. ఇక్కడ వేదవేత్తలు ఉన్నారు, జిజ్ఞులు ఉన్నారు కనుక చెప్తున్నాం. అప్పటికి మేము ఉపనిషత్తులు చదివాం, జ్ఞానం అయిపోయిన అహంకార పూర్తులు ఉంటే వాళ్ళకి నమస్కారం, వాళ్ళు క్లోజ్డ్ వాళ్ళు. ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చున్నారు వాళ్ళు, అందుకు వాళ్ళు తృప్తి పడతారని సత్యాన్ని చెప్పడానికి నా సాహసం నేను చేస్తున్నాను శాస్త్రాధారంగా. 2 విషయాలు ఇక్కడ తీసుకోవాలి. పురాణ కథలు చెప్పేటప్పుడు ఎన్నో చెప్పదలుచుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్క కథలో ప్యాక్ చేస్తారట. ఏదో ఒకటే చెప్పదలుచుకుంటే మాటతో చెప్పేస్తారట. ఒక్క కథలో యోగ సంకేతాలు, మంత్ర సంకేతాలు, కాస్మిక్ రహస్యాలు అంటే విశ్వవిజ్ఞాన రహస్యాలు, దేవతా సంకేతాలు, యజ్ఞ సంకేతాలు, ధర్మ సంకేతాలు చెప్పాలంటే ఒక స్టోరీని ఆలంబనం చేస్తారటండి. ఇది ఒకటి. ఇంకొక రహస్యం ఉంది పురాణ కథకి.
పురాణ కథ పారాయణ చేస్తే ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వేదంలో మాట ఉంది, పరోక్ష ప్రియ ఇవకి దేవాహ అని. అంటే దేవతలు పరోక్ష ప్రియులుట, అంటే నేరుగా చెప్పకుండా తిప్పి చెప్తే వాళ్ళకి సరదాట. మనకు కూడా అంతేనండి, కవిత్వం చమత్కారం చెప్పినప్పుడు ఆహా ఎంత బాగుందో అంటాం. అందుకని మనలో ఆ చమత్కారాన్ని గుర్తించగలిగితేనే మాట అంటాం. అదే బండగాళ్ళ దగ్గర చెప్పారని కూడా ఏ బాధ లేదు, వాడు ఏ స్పందన ఉండదు. సెన్సిటివిటీ. దేవతలు అలాంటి వాళ్ళట, పరోక్ష ప్రియదేవ, వాళ్ళు పరోక్షంగా చెప్పాలట. అందుకే అనేక సంకేతాలున్న అంశాన్ని కథారూపంలో చెప్తే పరోక్షం, దానికి దేవత సంతోషిస్తుంది. ఇదొక సూత్రం. ఇది గ్రహించితే పురాణ కథలు ఎందుకో తెలిస్తే. ఇప్పుడు దీనిలో దాని అంతరార్థం చూద్దాం. శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ, బ్రహ్మ ఎక్కువ అని గోల లేదు ఇందులో. ఇదంతా శివుడు చెప్తాడు, మన ముగ్గురం ఒక్కటే, మనలో ఎవడు భేదం చూపిస్తాడో వాడు నరకానికి పోతాడని తర్వాత రైలాలి శివపురాణంలో. మరి ఇంతవరకు జరిగిన కథలో అర్థం ఏంటో కొంచెం ఆలోచిద్దాం. సిద్ధమే కదా ఆలోచించడానికి? సరే, ఒక్కసారి నిద్ర వస్తే తలగది నుంచి కూర్చోవచ్చు. ఇది అటెన్షన్ డ్రా చేయడానికి తప్ప ఇంకేం కాదండి, అన్యదా భావించవద్దు. నన్ను మించిన మేధావులు ఉన్నారని నాకు తెలుసు. అత్యంత వినయంతో ప్రార్థిస్తున్నా గ్రహించమని. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు లయకారకుడు, వీళ్ళిద్దరూ సృష్టి స్థితికారకుడు. ఇక్కడ బ్రహ్మ విష్ణువు అని కాకుండా సృష్టి అభిమాని దేవత, స్థితి అభిమాని దేవత. ఇది చూసుకోండి, సృష్టి స్థితి. సృష్టి స్థితి అంతవరకు ఉంటాయి. కొంచెం లాజిక్తో ఆలోచిద్దాం, పెద్ద ఏవి కొటేషన్స్ అక్కర్లేదు. సృష్టి స్థితి ప్రపంచం ఉన్నంతకాలం ఉంటాయి, అంతే కదండి. సృష్టి ప్రపంచానికి సంబంధించిందే, స్థితి ప్రపంచానికి సంబంధించింది. ఈ సృష్టి స్థితులు విశ్వం లయమయ్యేకుండా అంతే కదా. లయస్థితి అలా ఉంటుంది. లయస్థితి ఇన్ఫినిటీ, సృష్టి స్థితికి పరిమితులు ఉన్నాయి, అవునా లేదా అండి? ఈ సృష్టి అంతకాలం ఉంటుందని స్థితి. సృష్టి స్థితులు లయలోకి వెళ్ళేటప్పటికి అనంతమైపోతున్నాయి. ఇది ఇంకా చిన్న ఉదాహరణ అంటే మళ్ళీ సముద్రం కెరటాలే. కెరటం లేచినప్పుడు సృష్టి, నిలిచినప్పుడు స్థితి, తిరిగి వెనక్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? లయ. తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు ఏం మిగిలింది? సముద్రం మాత్రమే మిగిలింది లయావస్థలు, అవునా లేదా? సృష్టి ప్రారంభం ముందు ఏం మిగిలింది అంటే సృష్టికి పూర్వం ఏది ఉందో లయంలో అదే ఉంది, అది అనంతం. కనుక సృష్టికి స్థితికి అతీతమైన పరమాత్మ లయకారకుడై అనంతమై ఉన్నవాడు ఆయనే. అదే కారణం కూడా. కారణావస్థ నియామకుడు, కారణావస్థ లయావస్థ రెండు ఒకటే. ఆ అవస్థలో పూర్ణతత్వం దాగి ఉంది. ఆ పూర్ణతత్వానికి పరిమితి చెప్పలేవు నువ్వు, అదే అపరిమితమైన స్తంభము. ఇది చూడండి ఇక్కడ, అది లయకారకుడైన పరమేశ్వరుడు అన్నారు. చిత్రం ఏంటంటే ఆ సముద్రం అనబడే అనంతతత్వం సృష్టికాలంలోనూ ఉంది, స్థితి కాలంలోనూ ఉంది, లేదా? అప్పుడు కూడా ఉంది. దాని అనంతత్వాన్ని నువ్వు చెప్పగలవా? అందుకే శివుడికి మరొక పేరు ఉంది, కాలాగ్ని రుద్రుడు అని. కాలాగ్ని ఏమిటయ్యా కాలము అంటే అంతుపట్టనిది. ఇది చెప్తున్నాడు. సృష్టి స్థితిలో ఒక టైం పాయింట్లో జరుగుతాయి, కానీ ఏ టైంలో జరగాలని నిర్దేశించే మహాకాలుడు. అందుకే శివుడికి మహాకాలుడు అని. ఈ కాలం గురించి కొంచెం ఆలోచిద్దాం. ఇది రిలేటివ్ టర్మ్. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది కాస్మిక్ లెవెల్లో చూపిస్తున్నాడు, టైం స్పేస్ వాటి గురించి. ఎంత అద్భుతమైన విషయమో. ఇప్పుడు ఇది మెడిటేషన్కి సంబంధించిన ఒక రహస్యం అండి. అందుకే పురాణాలు కొన్ని యోగికి విజన్స్ అండి. యోగ స్థితిలో ఒక లెవెల్కి చేరిపోయిన వాడికి ఆ విజన్స్ కనబడితే దాని పురాణంలో రాస్తాడు. మరొకటి ఏమిటంటే కాస్మిక్ లెవెల్లో కొన్ని చెప్తాడు. అందుకు వాళ్ళ విజన్ మనం అందుకోలేం. మన స్టోరీ టెక్స్ట్ బుక్లు, నావెల్స్ చదివి మన లాజిక్ అందలేదు అంటే నీ లాజిక్ యోగి లాజిక్ ఒకట. ఇది తెలుసుకోవాల్సిన భావం. ఇక్కడ చూపిస్తున్నటువంటి అద్భుతమైన సీక్రెట్స్ చూస్తే ఎంత గొప్పగా ఉన్నదా అనిపిస్తుంది. చూడండి, కాలం గురించి మాట్లాడుతున్నాడు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామో ఊహిద్దాం. అప్పుడు ఈ కథ చాలా బాగుంటుంది. ధ్యానానికి కూర్చున్నాం, గురువు గారు మంత్రం ఇచ్చారు, శివనామము విష్ణునామం జపం చేయరా బాబు, నీకు ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పారు. జపానికి కూర్చున్నాం, కాన్సన్ట్రేషన్ చేశాం. జపం చేయగానే విష్ణువు మీద శివుడి మీద దృష్టి పెడుతూ ఉంటే వెంటనే అనిపిస్తుంది, ఈ మంత్రం నాకు గురువుగారు ఇచ్చారు. ఎప్పుడు? మే 12వ తేదీ. అప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో పాటు మరో ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఉన్నారే పరమ దుర్మార్గులు. అదృష్టవశాత్తు వాళ్ళకి మంత్రం ఇవ్వలేదు, నాకు ఇచ్చేశారు. కానీ వాళ్ళిద్దరు ఎన్ని మోసాలు చేశారని వెళ్ళిపోతుందా లేదు, ఎక్కడికెక్కడికో. మీరు ఆలోచించిన ప్రతివాడి స్థితి సాధన దశలో ప్రారంభంలో ఏదో ఉంటుంది. గతం వైపు వెళ్ళిపోయామా? ఇప్పుడు నువ్వు చేస్తున్న మంత్రం ఏంటి, దేవుడు ఏంటి పక్కపోయి. ఇది ఒకటి, గతం వెళ్ళడం. ఇంకా భవిష్యత్ అటువైపు ఉంటుంది మరో మజా. ఇంకా మొదలు పెడుతూ జపం చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది చెప్పారు గురుగారు. వస్తుందో లేదో, ఒకవేళ కలిసి వస్తుంది. కలిసి వస్తే బాగా డబ్బులు వస్తాయి. బాగా డబ్బులు వస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇది బ్యాంకులో వేయాలా, నేల కొనాలా? నేను నేల కొంటానంటే అంత డబ్బు తీసుకుని నేల పాటు చేస్తారంటుంది ఆవిడ. కానీ ఆవిడతో కన్సల్ట్ చేసి కొనాలా లేకుండా చేయాలా? వెళ్ళిపోతే అప్పుడు పోను.
ఇది అందరికి మామూలేనండి. ఉదాహరణ ఇదే కాదు, ఇంకో రకంగా ఉండవలసిన చోటు ఉండట్లేదు. దీన్నే యోగంలో లివ్ ఇన్ ప్రజెంట్ అంటారు. వర్తమానంలో జీవించు, అదే అనంతకాల శక్తి అక్కడే ఉంది. అది వదిలి అయితే గతం, లేకపోతే భవిష్యత్తు. ఉన్న చోటే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే అక్కడే అనంత శక్తిని లాగగలవు. ఎందుకంటే ఒక్క పాయింట్లో అనంతం ఉంది. అంత మండుతున్న నిప్పులోంచి నీకు అందిన చోట రవ్వ లాగేవా, అద్భుతంగా మరో జ్వాలనే పుట్టించగలవు. అవునా లేదా? అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక చోట నిలవకుండా అయితే అటు ఇటు ఇటు. అందుకే గతాన్ని తవ్వుకుంటూ వెళతాం, భవిష్యత్తు వైపు ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే పైకి వెళ్ళిన బ్రహ్మదేవుడు హంసయ్య ఎగిరేడు, తవ్వుకుంటూ వరాహమై విష్ణువు వెళ్ళాడు. ఇది ఆలోచించాలి. అది తెలిస్తే అనంతకాల రూపముగా వ్యాపించిన ఈశ్వర చైతన్యం అబద్ధాలకు దొరకదు. అప్పుడు ఒకటే సరెండర్. అనంతత్వాన్ని శోధించదలుచుకోలేదు, దానికి శరణాగతుని అవుతున్నాను. ఉన్న చోటే ఏకాగ్రంగా పట్టుకుంటే అక్కడే అద్భుతాలు కనబడతాయి. ఇది తెలుసుకోవాలి. అటు ఇటు జారకు. అందుకే ధ్యాన స్థితికి సంకేతమే ఈ కథ. ఇది ఆలోచించండి. మన ప్రజ్ఞ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సృష్టించాలని, సృష్టించిన దాన్ని పెంచాలని ప్రజ్ఞ ఉంటుంది. ఈ రెండు ప్రజ్ఞలే బ్రహ్మ విష్ణువులు. ఈ రెండు అహంకారాలు లయమైతేనే పరతత్వం అర్థమవుతుంది. ఇది దానిలో దాగి ఉన్న తత్వం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనలో సుషుమ్నా నాడు ఒక నాడు ఉంది యోగం వల్ల, తెలుసు కదా. ఇది యోగపరంగా మరొక భావన. ప్రధానంగా మనకు 72,000 నాళ్ళు ఉన్నాయి. అందులో ప్రధానం 101. 101లో ప్రధానం 3: ఇడ, పింగళ, సుషుమ్న. చూసారా? అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నాకు మరి కొంచెం సులభం. ఇందులో ఇడ, పింగళ రెండు వైపులా ఉంటే సుషుమ్న మధ్యలో ఉంటుంది. సుషుమ్న గురించి అర్థం చేసుకోవడం మహా కష్టం అండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఉంటుందని నేను వెళ్ళలే, ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాను. ఎందుకంటే అది ఎలాగో తెలియదు, ఉందనుకుంటున్నాను కనుక. ఉంది లోపల. కానీ పరిశోధన చేస్తే ఏం తెలుస్తుందంటే ఆ సుషుమ్నా నాడిలోకి వెళ్ళిపోతే సుషుమ్నా నాడి అనంతం అండి. అది మన మూలాధారం నుంచి ఇక్కడి వరకే లేదు. దాని కనెక్టివిటీ అనంత బ్రహ్మాండం వైపు ఉంది. దాని అదే ఆపాతాళ నభస్త మలంత భవనం. ఆ మూలాధారం మధ్యలో ఉన్నటువంటి మూలాధారం నుంచి సుషుమ్న సహస్రాల వరకు పాకుతోంది ఈ శరీరంలో. దీనికి శంకర భగవత్పాల్ వారు గొప్ప మాట చెప్పారండి. ఒక వెదురు బొంగులో ఆకాశం అన్నారు. ఒక వెదురు బొంగు, దానిలో ఆకాశం ఉందిట. వెదురు బొంగులో ఆకాశం ఎంత ఉంటుంది? వెదురు బొంగు ఎంత ఉంటుంది అంటుంది. అంతేనా ఆకాశం? ఇప్పుడు అర్థమైందా? అలాగే మన సుషుమ్న అనే వెదురు బొంగులో ఈశ్వర చైతన్యం ప్రవహిస్తోంది. అంత విశ్వంలో ఉంది, ఇక్కడ ఉంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ఈ సుషుమ్న ద్వారా సాధన చెయ్యగా 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 సహస్రారానికి వెళితే అనంతమైన విశ్వ పరమేశ్వర చైతన్యంతో లీనమవుతా ఉంటాయి. అక్కడికి వెళితే సహస్రారాంబుజాలు కూడా అక్కడికి వెళితే నీ శరీరంలో ప్రతి నాడీ మండలాన్ని తడుపుతున్నటువంటి అమృతధార తెలుస్తుంది. అమృతధార అంటే ప్రాణశక్తి. అదే చిదేకర స్వరూపిణి, అదే సహస్రారాంబుజారూఢ. మీరే చెప్పారే లేదా? సుధాసార అభివర్షిణి. ఇదే అస్తోక ఆప్లుతమేక మీష మనిషం. అదే మొత్తం కూడా అమృతధార. అది అద్భుతమైన అనంతతత్వం. అది అనంతతత్వానికి మూలం సుషుమ్న ద్వారా నువ్వు వెళ్ళాలి. సుషుమ్న ద్వారానే ఆ రసం ప్రవహిస్తుందిట. దానికి ఇటు అటు ఇడాపింగళ ఉన్నాయి. ఇడాపింగళ ఎంతవరకు ఉంటాయో తెలుసా? మూలాధారంతో స్టార్ట్ అవుతాయి, ఆజ్ఞాచక్ర స్థానం వరకే వాటి ట్రావెల్. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకంగా వెళుతూ ఉంటాయి. ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంతకాలమే జీవితం కదా. అవి వస్తేనే సృష్టి, అవి ఉన్నంతకాలం జీవితం, లేదా జీవితం ఉన్నంతకాలం ఉంటుంది. మీరు అలా చెప్పండి. కనుక ఇడా పింగళ సృష్టి స్థితికి ప్రధానం. సుషుమ్న అనంతతత్వం. ఆ సుషుమ్నయ్యే శివుడు, ఇడా పింగళ బ్రహ్మ విష్ణు. అందుకే మీరు ఎప్పుడైనా పరిశీలించండి, లింగోద్భవమూర్తి అని శివాలయాల్లో ఉంటుంది. ఇటు లింగం ఆకారం, ఇటు బ్రహ్మ విష్ణువులు దండం పెడుతూ ఉంటారు. ఇడా పింగళ నడుమ సుషుమ్న నాడి. ఈ 3 నాడులతో బ్రతుకు నడుస్తుంది, ఆ ముగ్గురితో ప్రపంచం నడుస్తుంది. ఆ సుషుమ్న యందు ఉన్నటువంటి తత్వం ఏదుందో చిదేక రసరూపిణి. అది సత్ ఉంది గనక దాని శక్తి చిత్ చైతన్యం. కనుక సత్ శివుడు, చిత్ శక్తి, రెండు కలిపితే సచ్చిత్. ఇది తెలుసుకోవాల్సింది. శివశక్తులు అన్నాడు ఇక్కడ. దీన్ని వేదాంతం సత్తా స్ఫురత్త అంది ఇక్కడ. అంటే నేనున్నానండి అన్నాడు ఒక ఆయన. నిజంగానా? నేనున్నానని నాకు అనిపిస్తుందండి అన్నాడు. నేనున్నాను అంటేనే నీకు అనిపించింది అని అర్థం. మరి చెప్పక్కర్లే. నేను ఉన్నాను అని అనకు కూడా అక్కర్లే. నేను అంటే ఉన్నాను అని అర్థంట. అలాగే సత్తు అంటేనే చిత్ అన్నాడు ఇక్కడ. చిత్తు లేకపోతే సత్తంలో నువ్వు. కనుక సత్తు చిత్తు విడదీయలో, శివశక్తులను విడదీయలో. ఇది తెలుసుకో. అది శివలింగం అంటే ఇంత విశేషం. అనంత బ్రహ్మాండం వ్యాపించింది అదే, మన శరీరం అంతా వ్యాపించింది అదే. గతంలో ఇక్కడ ప్రవచనం చెప్పేటప్పుడు మాట చెప్పుకున్న గుర్తుండుంటుంది.
మళ్ళీ గుర్తు చేస్తే తప్పేమీ లేదు. గురువుగారు శిష్యుడిని అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయరా నాయన? ఎవడి లోకం వాడిది నాయన. ఇది నిజంగా సత్యం అండి. ఎవడి లోకం వాడిది. ఎన్ని చతుర్దశ భువనాలు చెప్పినా ముందు ఈ భువనం ఉంటేనే కనుక ఎవడికి వాడే మహాచైతన్యం. అందుకే అనంత బ్రహ్మాండాలు ఏ మెటీరియల్తో తయారయ్యాయో నీలో అదే మెటీరియల్ ఉందయ్యా. అందుకే అహం బ్రహ్మాస్మి. నేననడానికి మూలమైన చైతన్యాన్ని తెలుసుకునే పద్ధతిది. ఇది శివలింగం. ఇంత అద్భుతంగా శివలింగ తత్వాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక బ్రహ్మ విష్ణువులు అనేటువంటిది దేవతాపరమైన అంశం కాదు. సృష్టిగతమైన స్థితిగతమైన అహంకారం అనంతమైన తత్వంలో లయం కావలసిందే. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వెంటనే బ్రహ్మ విష్ణువులు ఉభయులు కూడా శివతత్వానికి మోకరిల్లారు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ ఉపదేశం చేసేటండి. ఎలా ఉపదేశం చేశాడంటే 5 ముఖాలతో ఉన్నాడుగా. 5 ముఖాలు 5 వైపులా ఉన్నాయి. 4 వైపులా 4 ముఖాలు, పైన ఒక ముఖం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన 5 ముఖాలుట. ఈ 5 ముఖాలతో ఒక్కసారి బ్రహ్మ విష్ణువుల్ని చూసి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం తీసేటండి. నా, మా, సి, వా, యా ఉపదేశించాడు పంచాక్షరి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఉభయులు ఆ పంచాక్షరి తీసుకుని ఆ లింగాన్ని అర్చన చేశారట. మొట్టమొదటి బ్రహ్మ విష్ణువులు పూజించారు. వారి దగ్గర నుంచి దేవతలు తెలుసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఋషులు తెలుసుకున్నారు. ఋషుల నుంచి మనం తెలుసుకున్నాం లింగార్చన. కనుకని శివలింగం ఎప్పుడూ ఉంది. శివలింగ అర్చనకి మాత్రం కాలం ఉంది, సమయం ఉంది, కానీ శివలింగం ఎప్పుడు ఉన్నది. మొట్టమొదటి శివలింగాన్ని అర్చించిన వారెవరు? బ్రహ్మ, విష్ణు, దేవతలు మొదలైన వారు. అందుకే బ్రహ్మ మురారి సురార్చిత లింగం. లింగాన్ని ఆరాధించిన వాళ్ళు బ్రహ్మ, మురారి, సుర. మురారి అంటే విష్ణు, సుర అర్చిత లింగం. వాళ్ళు పూజించారయ్యా. ఒక వస్తువు గొప్పతనం చెప్పాలి అంటే గొప్పవాళ్ళు దాన్ని పూజించారంటే దాని గొప్పతనం. అందుకు అయితే పూజించారు. కానీ ఏమిటి ఆ లింగం? నిర్మల భాసిత శోభిత లింగం. నిర్మల, ది ప్యూరెస్ట్. భాసిత, వెలుగుతున్న అంటే చైతన్యము. శోభిత, అదే అందము. అందము అంటే ఆనందము అని చెప్తాం. కానీ నిర్మల సత్, భాసిత చిత్, శోభిత ఆనందం. నిర్మల భాసిత శోభిత లింగం సచ్చిదానంద తత్వమే అది. అయితే బ్రహ్మ పూజించాడు, అది సచ్చిదానందం. నాకేంటట పూజిస్తే? జన్మజ దుఃఖ వినాశక లింగం. అది నీ జన్మ మరణ మధ్యలో వచ్చే దుఃఖాలన్నీ పోగొడుతుంది. మళ్ళీ జనన మరణాలనే దుఃఖం లేకుండా చేస్తుందయ్యా. అది ఎలాంటిది? ఇలాంటిదని చెప్పలేను కనుక తత్. తత్ అంటే అది. తత్ అది ఆ లింగం. దానికి ఏం చేస్తావు? ఒక్కటే సరెండర్ తప్ప ఇంకేముంది? ప్రణమామి సదాశివలింగం. అది ఎప్పుడూ శివమే, సదాశివలింగం. మనం రోజు చదువుకునే మామూలు శ్లోకంలో ఎంత అద్భుతమైన శివతత్వం దాగి ఉంది. ఈ శ్లోకం చెప్పడం కోసం 1.5 గంటల ఉపన్యాసం. ఈ 1.5 గంటల ఉపన్యాసారం ఒక్క శ్లోకం. అందరూ ఒక్కసారి మంగళహారతి చదువుకున్నాం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. మహాదేవాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ముఖ్యంగా